మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మనందరం కూడా ఈ సేవకుల సదస్సులో ఒక చక్కటి ఉపదేశాన్ని మనందరం నేర్చుకుంటూ వస్తున్నాము. కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయము మొదటి నుండి మరలా ఒకసారి చదువుకుందాం. మైక్ పెట్టి సౌండ్ పెట్టినానా? రైట్, చదువునానా? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును. నాన్న వాటర్ బాటిల్స్ ఇచ్చి అక్కడక్కడ ఇవ్వండి, బాటిల్స్ ఇవ్వండి నాన్న. వాటర్ బాటిల్స్ కింద ఉంటాయి, తీసుకురండి. అయ్యా మీ బాటిల్ అయ్యే బాటిల్ కా ప్రైజ్లో కొంచెం షార్ప్ పెట్టినానా? షార్ప్ ఎక్కువ పెట్టి కొంచెం. రైట్, చూడండి అన్న, మనందరం కూడా ఒక ఆదిమ అపోస్తలులు దేవుడు వారికి ఇచ్చిన సువార్త పరిచర్య ద్వారా వాళ్ళు ఆదిమ సంఘంలో అపోస్తలు ఎలాంటి సేవ చేశారు, ఈ రోజుల్లో మనం నమ్మిన సువార్త ఏంటి, ఈ రోజుల్లో మనం ఏ సువార్తను మనం ప్రకటిస్తున్నాం అనేది పాత నిబంధన లేకపోతే కృత నిబంధనలో ఉన్న అపోస్తలు ఏ సువార్త ప్రకారంగా వాళ్ళు సేవ చేసి మహిమగల ప్రభు రాకడ కొరకు ప్రభు ఎదుట సంఘాన్ని వాళ్ళు నిలబెట్టారో, ఈ రోజున మన మధ్యలో ప్రకటించబడుతున్న సువార్తకు మహిమ కలిగిన సంఘాన్ని మనం ఎందుకు సిద్ధపరచలేకపోతున్నామో పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాము. అయ్యా లోపలికి వచ్చేయండి నాన్న, బయట ఖాళీ లేకపోతే లోపలికి వచ్చేయండి. కుర్చీలో నాన్న, కుర్చీలో అండి. రైట్, దయచేసి పరిశుద్ధులు దైవజనులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి 10 గంటలకే అందరూ ఉంటే చాలా బాగుంటుంది. మనం చక్కగా ఆరాధించుకోవచ్చు, దేవుని మహింపరచుకోవచ్చు, ప్రభుని స్తుతించవచ్చు. కనుక దయచేసి కొంచెం సహకరించండి. రైట్, చూడన్నా, ఆదిమ అపోస్తలు వాళ్ళకు అప్పగించబడిన సువార్త ఏంటి, ఈ రోజుల్లో మనం ప్రకటిస్తున్న సువార్త ఏంటి అనే విషయాలు ప్రతి మాసం సేవకుల సదస్సులో నేర్చుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రకటన ఇది 4వ సెక్షను. ఇప్పటికి 3 సెక్షన్లు ఇచ్చాను. మరి గత కాలంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఈ సెక్షన్లో కూడా మరి కొద్ది మాటలు, స్టార్టింగ్ మాటలు కొంచెం జ్ఞాపకం చేసి ఈరోజు ప్రకటనలోకి మనం వెళ్ళి మనందరం కూడా ప్రభు చేత బోధించబడి నడిపించబడదుము గాక. ఆమేన్. చూడండి అన్న, మనం చదివే లేఖనాల్లో అక్షరాల పరలోకం అంగీకరించినటువంటి సత్యాన్ని మనం చదువుతున్నాం. జీవ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన పరలోకం అంతా కూడా ఇప్పుడు మనం చదివే లేఖనాలను సంఘాన్ని అంగీకరించింది. సో ఈ రోజున మనం కూడా ఎగ్జాక్ట్లీ అదే ప్రకారంగా నడిపించబడినప్పుడు మాత్రమే మనందరం కూడా ప్రభు చేత అంగీకరించబడతాము అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈరోజు ఒక మంచి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. కొలస్సీ పత్రికలో కొలస్సీ సంఘాన్ని ఒక సువార్త ప్రకటించడం ద్వారా
కొలస్సీ సంఘం అంతా కూడా ఎలాంటి ఎదుగుతూ వచ్చారో మనం మొదటి అధ్యాయంలో చూస్తూ వచ్చాం. గత లాస్ట్ 3 సెక్షన్లు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 4వ సెక్షన్లో దీన్ని కంటిన్యూ చేసి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మంచి బోధకుడుగా ఉండి బోధించునుగాక. ఆమేన్. ఆమేన్. చదువునానా మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేయనా. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఈ వాక్యం దగ్గరే మనం నేర్చుకోవడం ప్రారంభించాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు ఆల్రెడీ విన్నారు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు తర్వాత 8, 9 వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రకటన ఒక సువార్త ఒక దైవజనుడైన అపోస్తలుడు ద్వారా ప్రకటించబడుతూ ఉన్న సత్యాన్ని మనం చూడొచ్చు. ఒక సువార్త ఒక పౌలు దగ్గరికి ఎలా వచ్చింది అనేది మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సువార్త పౌలు దగ్గరికి ఎలా వచ్చిందో మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే సువార్త అపోస్తలుడైన పౌలుకి అప్పగించబడింది అని రాయబడింది. ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని చేత ఒక మనిషికి సువార్త అప్పగించబడుతుంది. ఈ మాట విన్నప్పుడు మనకు అర్థమయ్యే భాష ఎలా ఉంటుందంటే, ఇది చాలా తేలికగా అర్థమయ్యే విషయమే కదా అని మన మనస్సాక్షికి చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఒక సువార్తను పౌలుకు అప్పగించడానికి ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూడాలి. ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇవి మీకు కలుగును. పౌలని నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. చూడండి, సువార్తకు అపోస్తలుడైన పౌలు పరిచారకుడయ్యాడంట. సువార్తకు పరిచారకుడు అంటే
సువార్త అనేది ఏదైనా వర్కా లేకపోతే మనిషా, నేను దానికి సంబంధించినటువంటి ఒక పరిచారకుణ్ణి అని పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ జీవ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పరిచారకుడు అయ్యాడట. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదువునానా? తీతు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, గమనించండి, దేవుడు ఏర్పరచుకొనిన వారి యొక్క విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు ఆది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము, చూడండి ఇక్కడ, మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త. ఇప్పుడు చూడండి, ఒక సువార్త ఒక వ్యక్తికి ఎలా అప్పగించబడుతుందో స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఆజ్ఞ ప్రకారముగా సువార్త ప్రకటించుటకు నాకు అప్పగించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సువార్త బాధ్యత అప్పగించటం అనేది ఒక ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆజ్ఞ ద్వారా సువార్త పరిచర్య ఒక దైవజనుడికి అప్పగించబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక సువార్త ఎప్పుడైనా సరే మనకు అప్పగించబడాలంటే దాని వెనక ఆజ్ఞ చేత అప్పగించబడుతుంది అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టాలి. అంటే ఇప్పుడు చూడండి, జీవ గ్రంథంలో ఏ వాక్యాన్ని మనం చూసినా అది దేవుడు ఆజ్ఞగా, అది ఒక సువార్తగా దేవుడు మనకు అప్పగించెను అని రాయబడింది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు మనకి ఏం అర్థం కావాలి? ఒక సువార్త ప్రకటించాలన్నా, అది అప్పగించబడాలన్నా అది ఆజ్ఞ ద్వారా జరుగుతుంది అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ అతిక్రమం అనేది పాపముగా ఎంచబడతా ఉంటుంది. గమనించారండి? ఇప్పుడు చూడండి, ప్రతి లేఖనము, మనకు అప్పగించబడేటువంటి ప్రతి లేఖనము ఒక ఆజ్ఞ అనేటువంటి ఆలోచనతో గనుక మనం పరిశుద్ధ లేఖనాలను చూస్తే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దయచేసి మనం పరలోకంలో దేవదూతలు, పరిశుద్ధులు అందరూ కూడా అంగీకరించినటువంటి సువార్త. ఈ సువార్త ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ సువార్త ఒక ఆజ్ఞ ద్వారా మన దగ్గరకు వస్తుంది అనే సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మనం ప్రకటించే సువార్త ఒక ఆజ్ఞ అయినప్పుడు, ఆ ఆజ్ఞను అతిక్రమించుట పాపం అన్నప్పుడు, మనకు అప్పగించబడిన సువార్తకు దేవుడు ఇచ్చిన విలువ ఆజ్ఞ అన్నప్పుడు, ఆజ్ఞ అనేది మన దగ్గరకు దేవుడు ఎందుకు తీసుకొని వచ్చి ఉంటాడు? ఒక ఆజ్ఞ ద్వారా
దేవుడు సువార్త పరిచర్యను దేవుడు అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయాన్ని గుర్తుపడితే, ఒక ఆజ్ఞను మనం చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఏదైనా తోటలో అవ్వ ఆదాములు జీవము గల దేవుని ఆజ్ఞ ప్రకారంగా మరి నడిపించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక రోజున దేవుడు వారిని ఆజ్ఞాపించి ఈ పండు తిని దినమున మీరు చస్తారు అని చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఎప్పుడు ఇష్యూ అవుతుందంటే, మన ప్రాణం బ్రతకాలన్నా, మనం చనిపోవాలన్నా, బ్రతకాలన్నా ఆజ్ఞ ఆధారమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, ఒక ఆజ్ఞ ద్వారా సువార్త అపోస్తలుడైన పౌలుకు అప్పగించబడితే, ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏం జరుగుతుంది అనేదాన్ని మనం ఇప్పుడు అందరం కూడా గుర్తుపట్టాలి. ఒక ఆజ్ఞ అంటే దేవుని యొక్క సంకల్పంలో ఒక ఆజ్ఞ ద్వారా సువార్త ప్రకటించబడడం అనే దాన్ని మనం చూస్తే, ఒకవేళ ఆజ్ఞ గనుక లేకపోతే మనము నిత్య జీవము గలవారమై దేవునితో కూడా ఉండడానికి, నిత్యము ఉండడానికి వీలు కలగదు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, నిత్యము ఆజ్ఞ ద్వారా దేవునితో కూడా, దేవుని యొక్క సంకల్పం ప్రకారం ఆయనతో కూడా ఉండడానికి మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. చూడండి, ఆజ్ఞను అనుసరించి నడవడం ద్వారా మనము ఈ లోకంలో రాబోయే వాటినెల్లా తప్పించుకొని పాతాళము నుండి తప్పించబడి నిత్య మహిమకు పరలోక రాజ్యంలో మనందరం తండ్రితో కూడా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం. ఇప్పుడు మనందరం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించటం అనేది ఎంత ప్రమాదకరమైంది అనే దానిని ఇక్కడ మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆజ్ఞ ద్వారా సువార్తను దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకు అర్థం కావాలి. ఆజ్ఞ ద్వారా దేవుడు సువార్తను మనకి ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే, ఆజ్ఞను మనము అనుసరించడం ద్వారా నిత్య జీవంలో మనందరం యుగయుగాలు జీవం గల దేవునితో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో గనుక మనం చదివితే, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము, చూడండి, ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, చూడండి, ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలుడైన పౌలు. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలత్వం, ఆజ్ఞ ప్రకారంగానే పరిచర్య, ఆజ్ఞ ప్రకారంగా సువార్త, ఆజ్ఞ ప్రకారంగా యాజకత్వపు సేవ, ఆజ్ఞ ప్రకారంగా కాపరత్వము, ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్తలుగా ఎన్నిక చేయబడాలి. ఏ పరిచర్య చూసినా సువార్థికులైనా, అపోస్తులత్వమైనా, మరి కాపరైనా, బోధకుడైనా, ప్రవక్తైనా వాళ్ళందరికీ ఈ పని బాధ్యతలు అప్పగించడంలో ఆజ్ఞ ఉంది అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ ద్వారా అనుగ్రహించబడిన అపోస్తుల యొక్క పరిచర్య, ఆజ్ఞ ద్వారా అనుగ్రహించబడిన సువార్థికుని యొక్క పరిచర్య ఏమాత్రం కూడా ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మనం ప్రకటించేదంతా ఆజ్ఞలో ఉండి సువార్తను ప్రకటించాలి. ఆజ్ఞ చేత మనందరం కూడా పరిచర్య ధర్మమును చేయడానికి ఎన్నిక చేయబడ్డామో. చూడండి, ఆజ్ఞ నుండి మనలను తొలగించడానికి సాతాను చేసే యుద్ధం
ఎలాగుంటుంది? ఈ రోజున మనందరికీ అర్థం కావాలి. ఈ రోజున ఉన్న సువార్తకి, ఆ రోజున ఆజ్ఞ ద్వారా అప్పగించబడిన సువార్త పరిచర్య ద్వారా జరిగిన కార్యాలు మనం బైబిల్లో చూస్తే చూడండి. ఇప్పుడు మనం కొలస్సీ పత్రిక చదివాం కదా. కొలస్సీ పత్రికలో అపోస్తులుడైన పౌలుకి ఆజ్ఞ ద్వారా అపోస్తులత్వాన్ని, ఆజ్ఞ ద్వారా సువార్తను దేవుడు అప్పగించినప్పుడు వారి ద్వారా జరిగే పరిచర్యలో సంఘంలో కనపడే ఆశీర్వాదాలను మనం చూడొచ్చు. ఏం చూసాం? క్రీస్తునందు విశ్వాసము కలుగుతుంది అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసము పుట్టాలి. గమనించారా? మనందరికీ పుట్టే విశ్వాసం దేనిని బట్టి పుట్టిద్దో తెలిసిన? క్రీస్తునందు అనే మాటకున్న అర్థం ఒక ప్రత్యేకమైనది. అంటే అది జీవార్థమైనటువంటి విషయాలు. క్రీస్తునందు ఏముంది? మరణము లేని జీవితం, జీవము కలిగినటువంటి జీవితం. గమనించారా? దేవుని యొక్క సంకల్పాన్ని ఇక్కడ మనందరం కూడా చక్కగా గుర్తుపట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఏ ఏ ఏ పరిస్థితులు కొలస్సీ సంఘంలోకి వచ్చాయంటే, నెంబర్ 1 విశ్వాసం వచ్చింది. నెంబర్ 2 పరిశుద్ధులను ప్రేమించడం. చూసారా? పరిశుద్ధులను ప్రేమించేటువంటి జీవితం వచ్చింది. నెంబర్ 3 పరలోకంలో ఉంచబడిన నిరీక్షణ వచ్చింది. నెంబర్ 4 సువార్త ద్వారా ఫలించే జీవితం వచ్చింది. నెంబర్ 5 సువార్త ద్వారా విస్తరించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనందరికీ ఇవ్వబడిన సువార్త ఆజ్ఞ ప్రకారమైన సువార్తేనా, లేకపోతే ఏమైనా కల్తీ కలిసిందా? మనకి ఎలా తెలుస్తుంది? ఆజ్ఞ ప్రకారంగా సువార్త ప్రకటించబడినప్పుడు నెంబర్ 1 క్రీస్తునందు విశ్వాసం పుడుతుంది. నెంబర్ 2 పరిశుద్ధులను ప్రేమించగలుగుతాం. నెంబర్ 3 పరలోకంలో ఉంచబడిన నిరీక్షణ మనలో పుట్టింది. నెంబర్ 4 ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. నెంబర్ 5 ఫలించి విస్తరించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. ఇందులో ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్లు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని నడిపించే సువార్త ఆజ్ఞ ప్రకారమైన సువార్తేనా, లేకపోతే మనల్ని నడిపించిన సువార్త ఒకవేళ కల్తీ సువార్త? ఏ సువార్త ప్రకటించబడింది? ఏ సువార్తను మనం నమ్మాం? ఈ రోజున అపోస్తులుడైన పౌలు తన సాక్ష్యాన్ని తను చెప్తున్నాడు. అయ్యా, ఆ క్రీస్తు వలన నాకు సువార్త ప్రకటించడానికి అధికారం ఇవ్వబడింది, ఆయన చేత ఎన్నిక చేయబడ్డాను అని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, ఆజ్ఞ ప్రకారంగా ప్రకటించబడే సువార్త ద్వారా జరిగే పరిచర్యలు ఎలా ఉంటాయి, ఆజ్ఞ ద్వారా కాకుండా మిస్లీడ్ అవ్వడం ద్వారా, అంటే దుర్బోధ ద్వారా ప్రకటించబడుతున్న సువార్త ద్వారా జరిగే కార్యాలు ఎలాగుంటాయి అనేది నా యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రకటన తెలియజేయడానికే నేను ఈ సేవకుల కూటాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా నేను ఏప్రిల్ మాసంలో ఈ సేవకుల కూటం ప్రారంభించినప్పుడు నేను దుర్బోధలను గురించి, అంత్యదినాల్లో ఉన్న దుర్బోధలను గురించి ప్రకటించాలని నేను సిద్ధపడ్డాను. కానీ ఉదయకాలంలో 7:30 తర్వాత నేను ఉద్దేశించిన ఆలోచన అంతా కూడా ఒక సెన్సార్ కటింగ్ అయినట్టు కట్ అయిపోయింది. నా మైండ్లోకి అసలు ఒక్క రెఫరెన్స్ కూడా రావట్లేదు, ఒక్క వాక్యం కూడా రావట్లేదు. అప్పుడు నేను ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ ప్రకటన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకు అప్పగించబడిన సువార్త ఆజ్ఞ ప్రకారమైందేనా ఎలా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, క్షమించండి, మార్కు సువార్త. మత్తయి సువార్త అయితే 15వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్తలో
7వ అధ్యాయం 8 నుంచి చదవన్నానా? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. ఇప్పుడు చూడండి, మీరు అంటే ఎవరు? సంఘము, లేకపోతే దైవజనులు, సంఘము, బిడ్డలు, కాపర్లు, ఎవరైనా సరే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. దేనిని విడిచిపెట్టి? ఇప్పుడు ఆజ్ఞ ద్వారా మనకేం అప్పగించబడింది? సువార్త పరిచర్య అప్పగించబడింది. ఇప్పుడు ఆజ్ఞను విడిచిపెట్టిన వాళ్ళు ఎలాగుంటారో ఒక సింటమ్స్ని మనం చూద్దాం. చదువునానా? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. గమనించారండి? ఇప్పుడు చూడండి, ఆజ్ఞ ప్లేసులో ఏమొచ్చింది అని అంటే మనుషుల ఆచారం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనుషుల ఆచారాలు ఎలాగుంటాయి? ఆజ్ఞ ప్లేసులో మనల్ని మోసం చేసేది ఏదైనా ఉంది అని అంటే మనుషుల యొక్క ఆచారబద్ధమైన క్రమాలు. గుర్తుపెట్టారండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆచారబద్ధమైన దానితో ఆజ్ఞ నుండి అవ్వ ఆదామును అపవాది ఎలా పడగొట్టిందో మనం ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. చూడండి నాన్న, మనందరం కూడా ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి నాన్న. ఆదికాండము. అయితే ఇదన్నీ మనకు తెలిసినయే కదా అని ఈజీగా కూర్చోవద్దు. ఏమీ నాకు తెలియదయ్యా, నేర్చుకుంటున్నానని ఫ్రెష్గా కూర్చొని కనుక వింటే మన ఆజ్ఞ అతిక్రమం సువార్తకు ఆటంకంగా ఎక్కడ రహస్యంగా సాతాను యుద్ధం చేస్తుందో మనందరం పట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదువునానా? అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇప్పుడు చూడండి, మొట్టమొదట సువార్త యొక్క ఆజ్ఞను అతిక్రమించి మనం మోసగించబడే పద్ధతి ఎలాగుంటుందో ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదట ఆజ్ఞను అతిక్రమించడానికి మనందరం కూడా మనుషుల చేత కల్పించబడిన ఆచారములు చూడండి కల్పించబడతాయంట. ఇప్పుడు కల్పితమైనటువంటి దానిని మనం లూసిఫర్లో నుండి మొదటి ఆదాము అవ్వలు ఎలాగా కల్పించబడిన వాటి ద్వారా మోసగించబడ్డారో మనం ఇప్పుడు చూడొచ్చు. కల్పించబడిన పద్ధతి ఎలా స్టార్ట్ అవుతుంది? దేవుడు ఏదైతే ఆజ్ఞను ఆజ్ఞాపించాడో ఎగ్జాక్ట్లీ ఆజ్ఞను టార్గెట్ చేసుకుంటుంది దుర్బోధ, అబద్ధ సువార్త, అబద్ధ బోధ ఆజ్ఞను టార్గెట్ చేస్తుంది. ఇక్కడ ఆదామును కానీ ఆ ఏదేను తోటలో ఉన్న దేనిని టార్గెట్ చేయలేదు, కానీ దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో. ఇప్పుడు ఆజ్ఞ మనిషికి ఏ విలువనిస్తుంది? ఆజ్ఞ ఎప్పుడు కూడా మనము దేవుని ప్రేమించామా లేదా అన్న పక్కాగా రుజువు చేసేదే ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విని మనం నడిపించబడుతున్నామా లేదా అని రుజువు చేసేదే ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞ ద్వారా దేవుడు మనలను నిత్య జీవములోనికి యుగయుగాలు పరలోక వారసత్వానికి మనల్ని పిలుచుకున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమానికి ఎలాగా సాతాను యుద్ధం చేస్తుందో మనం చూడొచ్చు. కంటిన్యూ చేయనా? ఏలయనగా వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ ఆజ్ఞకు ఆపోజిట్ పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రకటించబడే సువార్తలో మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు దయచేసి నేను సంఘాల పేర్లు చెప్తున్నానని లేకపోతే
సంఘాల పేర్లు వాడుతున్నానని నా సహవాసాన్ని కట్ చేయమాకండి. మీకు నచ్చకపోతే అడగండి, నన్ను పాయింట్అవుట్ చేయండి, నన్ను కూడా మీరు గద్దించండి, తప్పేం లేదు. కానీ సహవాసం కట్ చేసి పారిపోమాకండి, ఇది దెయ్యాలు చేసే పనులు. దయచేసి అలా చేయమాకండి. ఉదాహరణ చెప్పడానికి కొన్ని సంఘాల పేర్లు నేను వాడతా. ఆ తర్వాత అదే సంఘాల్లో సేవ చేసేవాళ్ళు ఉంటే నన్ను కొట్టినా నాకేం బాధలేదు, వాళ్ళకి పాదాభివందనాలు చెల్లిస్తాను. కాబట్టి మీరు ఎవరు నన్ను తిట్టుకోవద్దు. ఏంటి పేర్లు ఎత్తాడేటే అనమాకండి. పేర్లు ఎందుకు ఎత్తుతానో అది కూడా చెప్తాను. చూద్దాం, మనం దేవుని యొక్క వాక్యంలో అన్ని పక్కాగా చూద్దాం. అర్థమైందండి? రైట్. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి హెబ్రోన్ అనుకోండి, లేకపోతే బ్రదరన్స్ అనుకోండి, అందులోంచి పుట్టిన ఇంకొక తెగ. కాసేపే అనుకోండి, మళ్ళీ అది మనసులో పెట్టుకున్న ఇంకా చూడమాకండి, కాసేపు అనుకోండి. ఇప్పుడు భగత్ సింగ్ గారు ఆయన పరిశుద్ధాత్మను నమ్మి ఆయన ముగింపులో ఒక మంచి పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక దేవుని ప్రత్యక్షతను గురించి ఒక బుక్ రాశారు. రాసి ఆయనతో పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని రాశాడు అనుకోండి, రాశాడు, ఇచ్చాడు. ఇప్పుడు మిగతా సంఘ సేవకులంతా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పుస్తకం బయటికి వెళ్తే ఇన్ని సంవత్సరాలు మనం కట్టిన బోధంతా తప్పని తిడతారు, సంఘాలు చెదిరిపోతాయి. చూసారా ఎంత చక్కగా ఉందంటారు బోధ. అయ్యారు అంతేనా? శాంసన్ అయ్యారు, ఇక మీరుంటే నాకు బాధ లేదు. ఇక మిమ్మల్ని అడిగి మీ పేరు అడ్డం పెట్టి యేసు రక్తమే చేయం. మా కిరణ్ కృప అయ్యగారు కూడా పర్లేదు, ఆయన కూడా గట్టిడి తట్టుకుంటాడు, ఏం పర్లేదు. మా అయ్యగారు 1 టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ మంచి సెక్రటరీగా దైవజనులు నడిపించబడుతున్నారు. అయ్యా మేము 2014లో మా సహవాసం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో 10-12 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత మరలా అయ్యని మేము ఈ పరిచయ ద్వారా మరలా నేను కలిశాను. అయ్య రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్య వచ్చినప్పుడు ఈ ప్రకటన చెప్పాను, మధ్యలో 2 సార్లు చెప్పాను, ఇవాళ మళ్ళీ అదే ప్రకటన కంటిన్యూ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆజ్ఞను కంటిన్యూ చేయనన్నా 7వ అధ్యాయంలో 7-8 కంటిన్యూ చేయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 8వ వచనం కంటిన్యూ చేయను. మరియు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఇప్పుడు చూడండి, గైకొంటున్నారు, విడిచిపెట్టి. అయ్యా అయ్యది అడుగుతున్నా, అయ్యా రైట్ ఉంది. దాని గురించి చెప్పడం ఏమి లేదు, ఉదాహరణకి పోలిక చెప్తున్నాను. అంటే ఓకే, అయ్యా అడిగింది మంచిది, అంటే ఎక్కడ ఆగానో చెప్తున్నాడు అయ్యా. ఇప్పుడు ఆ బుక్కులో పరిశుద్ధాత్మను ఎలా అయ్య విశ్వసించారు అనే టాపిక్ అయ్య రాశారు అనుకోండి. అయ్య రాసినటువంటి ఆ విశ్వాస సంబంధమైన పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆత్మ నడిపింపును గురించినటువంటి సంగతి ఫాలో అవుతూ గత కాలంలో జరిగిన ఆ అపరాధ భావం లేకపోతే దేవుని వాక్యానికి భిన్నమైన ప్రేరేపణ ద్వారా ఎలా మిస్గైడ్ అయ్యారో, అది ఎలా సరిచేయబడిందో ఆ బుక్లో పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులు దైవజనులు భగత్ సింగ్ అయ్యారు చక్కగా వివరంగా రాసిన ప్రకటన పుస్తకం అది. నేను కూడా చదవలేదు, పెద్దలు పరిశుద్ధులు చెప్పడం ద్వారా విన్న విషయాలే. దయచేసి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను విన్నది చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఆ ఆత్మను గురించినటువంటి ప్రకటన ద్వారా మరలా మనం సరి చేసుకోవడం కష్టం, అది తర్వాత చూద్దాం అనే మానవ కల్పితమైన పద్ధతి అనే దాన్ని నేను అక్కడ సూచనగా చెప్పడానికి దాన్ని ఉపయోగించాను. సో ఇక్కడ మానవ కల్పితమైనది ఆజ్ఞను ఓవర్టేక్ చేస్తుందంటే ఎలా చేస్తుందనే విషయాన్ని
ఇక్కడ సువార్త ఆజ్ఞ ద్వారా అపోస్తులకు అప్పగించబడినప్పుడు మనకు అప్పగించబడిన సువార్త ఆజ్ఞ ద్వారా అప్పగించబడిందన్న సంగతి మనం ఎరగకపోతే ఎలా మోసపోతాం, లేకపోతే మన ద్వారా దుర్బోధ బయట ప్రపంచానికి ఎలా ప్రకటించబడుతుంది అనే సత్యాన్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచన ఇచ్చాడు. రైట్, ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్దాం. చదువునాను, మార్క్స్ వార్త 7వ అధ్యాయం కంటిన్యూ చేయి. చదువునాను, మైక్లో చదువుతాను. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి చూడండి, ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం అనే ప్రమాదం వెనక ఏం జరుగుతుందో ఒక మాట నేను చెప్తాను. ఇక్కడ ఆజ్ఞను విడిచిపెట్టి అని అంటే అర్థం ఏంటంటే, విడిచిపెట్టడం అనేది మనం చూడొచ్చు. ఎవరిని విడిచిపెట్టడం? ఆజ్ఞ ద్వారా దేవుడు మనతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞ ద్వారా జీవము మనలో ప్రవేశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆజ్ఞ ద్వారా మనం ఏం కోల్పోతున్నామంటే జీవాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ మనం అతిక్రమించినప్పుడు దేవుడు మనతో ఉండడు అనేది ఎంత ప్రమాదకరమైందంటే, చూడండి, దేవుడు అనేదానికి నిత్య జీవం, చూడండి, సాతాను అనేదానికి పాతాళం, నరకం. చూడండి, అంటే ఎస్, నిత్య నరకం. అంటే ఇప్పుడు చూడండి, ఒక్క సెకండ్లో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నిత్య నరకానికి పాత్రులం అయిపోతున్నాం. ఒకే ఒక్క సెకండ్లో, రెప్పపాటులో ఈ మార్పులు జరుగుతున్నాయి. అందుకనే సువార్తకు, అపోస్తులుడైన పౌలుకు సువార్త అప్పగించబడాలంటే ఆజ్ఞ ద్వారా అది సువార్త అప్పగించబడింది. ఆజ్ఞ ద్వారా అపోస్తులత్వం అప్పగించబడింది. ఆజ్ఞ ద్వారానే పరిచర్య చేయడం జరుగుతుంది అనే సత్యాన్ని అపోస్తులుడైన పౌలు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆజ్ఞను మనం ఎక్కడ మిస్లీడ్ అవుతున్నాం అనేది మనం చూసినప్పుడు, మనుషుల యొక్క పారంపర్య ఆచారముల ద్వారా దేవుని విడిచిపెట్టి, అంటే ఆజ్ఞను విడిచిపెట్టడం అనేది భయంకరమైన సిన్ అండి. ఇంకా మనందరం అబద్ధం చేయటం సిన్ను, లేకపోతే వ్యభిచారం చేయటం సిన్ను, లేకపోతే మోసగించడం సిన్ను అనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టడం అనేదే, పోగొట్టుకోవడం అనేదే, ఆజ్ఞ అతిక్రమం అనేదే అతి భయంకరమైనటువంటి సిన్. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎస్, అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అవడానికి కారణం ఏంటంట? ఇప్పుడు చూడండి, లూసిఫర్ ఏమని చెప్తుంది? ఆ మాట కంటిన్యూ చేయనా? అందుకు సర్పము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనుషుల చేత కల్పితమైనటువంటిది ఎలా ప్రారంభించబడిందంటే, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున. చూడండి, ఒకటి చావరు, రెండోది మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడును, కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉంటారు, దేవతల వలె ఉందురని, దేవదూతల వలె ఉంటారు, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు ఈ సంగతులను ఎవరికి తెలుసు అని చెప్తుంది? ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించేది ఆచారబద్ధమైనది ఎలాగుంటుందంటే, ఇవన్నీ దేవునికి తెలిసే జరుగుతున్నాయి, నువ్వేం బాధపడమాగా, దేవుడు నీకు మేలు చేస్తాడు అంటాడు. అంతే. యుద్ధం ఏం చేయడండి, సరదాగా ఆడుకుంటాడు అంతే. ఏమంటాడంటే, నీకేం జరుగుతుందో దేవునికి తెలుసు, మీ అమ్మాయికి స్కూల్లో సెలవులు ఇవ్వలేదు, హాస్టల్లో ఉంది, సేవకులు కూడా రావడానికి ఇంపార్టెంటా, స్కూల్లో పాపం తీసుకురావడానికి ఇంపార్టెంటా? దేవునికి తెలీదా? నీ కూతురుని ఎట్టు వదిలిపెడతావు చెప్పు? ఎవడున్నాడు, ఎవడొచ్చి తీసుకొస్తాడు చెప్పు అని అంటది. ఇప్పుడు దేని కోటేయాలి? శాంసన్ అయ్య గారు దేని కోటేద్దాం అయ్యా? మెల్కీసెదెకు పిల్లలు ఎక్కడ ఉంటారులే, ఆత్మ సంబంధమైన బిడ్డలే. దేవునికి మహిమ కలుగును గాక. మా కృపా అయ్య గారిని అడుగుతాం. కృపా కిరణయ్య గారు ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఎవరికి మేలు చేయాలి? నీ కూతురయ్యా, కన్నావయ్యా,
వయసు వచ్చిందయ్యా, ఎవడో చూస్తాడయ్యా, పిచ్చేసేదా, నువ్వు తీసుకురాకపోతే ఇంకేమనుందా? కనుక దేవునికి తెలుసు, నువ్వు మానేయి, పరిచర్య తర్వాత చూద్దాం, ముందు అర్జెంటుగా నువ్వు కూతురు దగ్గరికి వెళ్ళి తీసుకొని ఎక్కించుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి చక్కగా కూర్చొని, ఎండ ఎక్కువగా ఉంది ఇవాళ మన దరిద్రం చూడండి, ఎండ తాట తీస్తుంది చూసారా? ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుంది, అవును కదా? ఇప్పుడు చూడండి, ఆ నడకను గుర్తుపట్టండి. నేనేమంటానంటే, కల్పించబడింది ఎలాగుంటుందంటే దేవునికి తెలుసని చెప్పింది. ఏమేం తెలుసంట? నువ్వు పండు తిను చావు. చూడు, కల్పించబడింది జీవన మరణాల గురించి నీతో మాట్లాడింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కల్పించబడిన బోధ ఎప్పుడు కూడా నీ గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, నీ తిండి గురించి, నీ వస్త్రాల గురించి, నీ బతుకుతీరు గురించి అడిగిద్ది. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, ఇక్కడ జరిగే సేవకులు కూటానికి వస్తే ₹1 కూడా ఈ పాస్టర్ ఇవ్వడం. ఈయనకేమో ఫోటోలు లేవు, వీడియోలు లేవు, ఈయనకి ఫారెన్ ఫండ్స్ తెచ్చుకోడు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడుక్కోడు. పోనీ అడుక్కోనన్నా ఇవ్వచ్చు కదా, సేవకులు కష్టపడి వస్తారు, తప్పే ఉంది, ఇవ్వచ్చు కదా, ఛార్జీలకైనా ఇవ్వచ్చు కదా, తప్పేం లేదు అయ్యా, తప్పేం లేదు. కానీ నేను ఒక విషయం చెప్పడానికి దీన్ని వాడుకుంటున్నాను అంతే. మీరు దీన్ని అంతవరకే తీసుకోండి, అంతవరకే తీసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనేమంటానంటే, ఆజ్ఞ ద్వారా నీకు అనుగ్రహించబడిన సువార్త కనుక నీ దగ్గర ఉంటే ఏమంటుంది తెలిసిన? చావైనా దేవునికి మహిమ. ఒక దైవజనుడు ఉన్నారండి మన మధ్యలో, నేను పేరు చెప్పను, చూపించను. ఆయన నేటికి ఆయనకి సైకిల్ ఇచ్చి నడిపిస్తున్నాడండి యేసయ్య. ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీదే వస్తాడు, సైకిల్ మీదే వెళ్తాడు. ఈ అంత్య దినాల్లో ఇలాంటి అద్భుతమైన స్వరాన్ని నేను ఒక 4 రోజుల క్రితమే విన్నా. సైకిల్ సేవకులు ఇంకా ఉన్నారండి. వాళ్ళు ఏమంటారో తెలిసిన? నాకేం వద్దయ్యా, నాకు ఉపదేశం కావాలి, ఉపదేశంలో ఉన్న జీవమే నా అవసరాలు తీరుస్తుంది, మరలా మీరు ప్రత్యేకంగా నన్నేం ప్రేమించక్కర్లా, వద్దయ్యా ప్లీజ్ ఉపదేశం ఇవ్వండి, ఉపదేశం విని ఆ ఉపదేశంలోనే నాకు కావలసినవన్నీ సమకూర్చబడి నా దగ్గరికి పంపబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? ఇప్పుడు ఆజ్ఞ ద్వారా పంపబడిన సువార్తలో ఎలాగుంటుందంటే, దేవుడు పండు తినొద్దు అంటే ఇక తినడండి, తింటే చేస్తాడు. ఆజ్ఞను అనుసరించి ప్రాణమైనా నష్టపోవడానికి ఇష్టపడతాడు, కానీ ఆజ్ఞను విడిచిపెట్టి ఏమాత్రం విరోధంగా ఉన్నా ఇక వేరే దాంతో ఎవరితోనూ లింక్ పెట్టుకోరు. ఇప్పుడు చూడండి, అపోస్తులకు సువార్త ప్రకటించబడితే కరువు వచ్చాయి అండి, ఉపద్రవాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, హింసలు వచ్చాయి, కొట్టబడ్డారు, దూషించబడ్డారు, అవమానించబడ్డారు, వస్త్రహీనులయ్యారు, పిడిగుద్దులు గుద్దించబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, ఆకలి దెబ్బలతో అల్లాడారు, వస్త్రహీనులై దిగంబరులై కూడా బతికారు. అయినా క్రీస్తు ప్రేమ నుండి ఎక్కడది? రోమాపత్రిక 8వ అధ్యాయం 33 నుంచి 30 నుంచి చదువునానా? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఏమండి?
ఆలోచించారు అసలు. ఇంకా కంటిన్యూ అయితే ఆ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాసే వాళ్ళు ఎవరు లేరు. కరువైన, శ్రమయైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపునా. అస్సలు ఏదైనా ఇక్కడ మనల్ని క్రీస్తు నుండి ఎడబాసి ఆజ్ఞ నుండి తప్పించేదేంటి? కల్పించబడినవి. ఏం కల్పించబడినాయి? కల్పించబడినవి దేంతో మాట్లాడతాయి తెలుసా? నీ బ్రతుకు తెరువు గురించి మాట్లాడతాయి. నువ్వు నీ పిల్లలు ఎట్ట బతుకుతానంటది. ఇప్పుడు చూడండి, మనకు వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చి చాలా మునిగిపోయినాయి కదా, ఓకే, నష్టపోయాం కదా. ఎవరికి చెప్పకుండా దేవునికి మాత్రమే చెప్పి నువ్వు మౌనంగా కూర్చుంటే నీకు సౌండ్ బాక్స్ తడిసిపోతే సౌండ్ బాక్స్ వచ్చిందనుకో, అది దేనిని బట్టి వచ్చినట్టు? ఆజ్ఞ ద్వారా అప్పగించబడిన సువార్త ద్వారా మనకు అనుగ్రహించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త విషయంలో కొలస్సీ పత్రికలో రాసినంత హై డెప్త్ నాకు తెలిసి ఇంతవరకు నాకు ఎక్కడ తగలా. 8వ వచనం దాటిన తర్వాత 9 నుంచి 15 నుంచి 20 వచనాల వరకు రాసేటువంటి ప్రకటన ఉంటుందండి. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఈ ప్రకటన వస్తుంది అనుకుంటున్నాను నేను. సువార్త ద్వారా జరిగే ప్రకటన వెనక ఏం చూపిస్తాడో, క్రీస్తులో నుంచి ఏ ప్రకటన చూపిస్తాడో పౌలు, ఆ ప్రకటన ద్వారా సంఘాల్లోకి వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో, ఆ ప్రకటన ద్వారా కొలస్సీ సంఘంలో దుర్బోధనలు ఎట్ట జయించారో, అద్భుతమైనటువంటి సువార్త గురించినటువంటి ప్రకటన 15 వచనం నుంచి స్టార్ట్ అవుద్ది. మొదటి అధ్యాయం 15 వచనం నుంచి. ప్రభుత్వం నెక్స్ట్ క్లాస్లో దాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన జీవన సంబంధమైనటువంటి బ్రతుకు తెరువు గురించి మాట్లాడతాడు. చూడండి, ఈ జీవన సంబంధమైన బ్రతుకు తెరువు ఎవరిదంటే అన్యజనులది. అన్యజనులు చింతపడతారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందాం, మన అవసరాలు ఎలా తీరుస్తాయి, ఎలా బ్రతికితే ఎలాగా, మనం అలాగ ఉండాలి కదా, మనం రిచ్గా ఉండాలి కదా, మనం గొప్పగా ఉండాలి కదా అని చెబుతూ ఉంటుంది. చాలామందికి తెలియదండి, దేవుని నీతి కనుక ఒక దైవజనుల సంఘంలో ఉంటే ఆ సంఘంలో శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు కనపడవండి. అంటే అర్థమేంటి తెలిసిన? భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు కనపడవు. కార్లు, బంగాళాలు, అప్పులు, వడ్డీలు, లోన్లు ఇవి కనపడవండి. ఇవి ఉండవు. ఒక తల్లి నాకు ఫోన్ చేసినప్పుడు ఆ తల్లి నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా 25 సంవత్సరాలు నేను అప్పు చేయలే, అప్పుడు ప్రశాంతంగా ఉన్నా. 25 సంవత్సరాలు సేవ జరిగిన తర్వాత మందిరం లేకపోతే ఎవరు రావట్లేదంటే అప్పు చేసి మందిరం కట్టా. అప్పు తీర్చలేక నిద్ర పట్టక బాధపడుతున్నానయ్యా, శ్రమ పడుతున్నానయ్యా. నిజంగా నాకు ఆ తల్లి ముందు తెలుసుంటే ఆ తల్లి కాళ్ళు పట్టుకొని రోడ్లెమ్మట మేమిద్దరం కలిసి సువార్త ప్రకటించి చచ్చిపోయేవాళ్ళం అనిపించింది. మందిరంతో నాకేం పనండి? మందిరం కట్టడం ఏంటి? సువార్త సేవకి మందిరం కట్టడానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మందిరం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏమనుకోమాకండి, మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను, మీ యాత్ర ముగించే వరకు మీకు మందిరాలు అవసరంలా. నేను ఎవరికనే అనలేదండి, మీ విశ్వాసం ఘనమైంది. అపోస్తులు మందిరాలు ఎక్కడ కట్టలా. నాకు తెలిసి బైబిల్ చరిత్రలో నాకైతే కనపడలా. నీకేమైనా బ్యాంకు లోన్లు పెట్టి పెద్ద షెడ్లు కట్టినట్టు ఏమైనా తెలిసేమో నాకు తెలియదు. ఏమో నాకు కూడా తెలియదు. మీకు లేఖనాలు పరలోకం చేత అంగీకరించబడిన పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న నడక కనుక ఒక సేవకుడు గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా మిస్లీడ్ అయిపోయి దుర్బోధ చేత మోసగించబడే భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. దయచేసి ఈ విషయాలు గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అక్కడ చెప్పే మాటలు మీరు గుర్తుపట్టండి. ఒకటి,
మీరు చావలే చావరు. జీవన మరణాల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సువార్త నీకు జీవన మరణాల గురించి మాట్లాడి, నువ్వు బ్రతకాలంటే, నువ్వు శుభ్రంగా క్షేమంగా ఉండాలంటే, నువ్వు నీ పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడాలంటే సేవ చేయండి అంటే అది ఖచ్చితంగా దుర్బోధ. ఆజ్ఞ ద్వారా ప్రకటించబడే సువార్తకి ఎలాగుంటాల్సిన మరణాలకు ఎదురెళ్తారు. కొట్ట చప్పలు కొట్టగలిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకెవ్వరు లేరు నీ వంటి వారు ఇలలో నా దేవా, నీవేగా నా సర్వము, నీవేగా ఆధారము. నాకెవ్వరు లేరు నీ వంటి వారు ఇలలో నా దేవా, నాకెవ్వరు లేరు నీ వంటి వారు ఇలలో నా దేవా, నీవేగా నా సర్వము, నీవేగా ఆధారము, నీవేగా నా సర్వము, నీవేగా ఆధారము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఒక దైవజనుడిగా నా తోటి పరిశుద్ధులకి ప్రేమతో నేను చెప్పేది ఒకటే. సువార్తకు పిలువబడ్డావా? పరిచర్య చేస్తున్నావా? ఇక జీవన సంబంధమైన విషయాల్లో చింతపడడం అనేది నువ్వు పక్కన పెట్టకపోతే నువ్వు ఖచ్చితంగా క్రీస్తుకు వేరై ఆజ్ఞ నుండి తొలగిపోయి దుర్బోధకుడుగా దురాత్మ నిన్ను వాడుకుంటుంది. ఇది చాలా స్వల్పంగా, రహస్యంగా, చాలా సింపుల్గా జరిగిపోద్ది. నేను ఆజ్ఞను అతిక్రమించానో లేదో అని ఎత్తుక్కొని చూడడానికి కూడా నీకు టైం ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టు వాళ్ళు ఎక్కడా కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా మాట్లాడింది. ఎందుకు తెలిసిన? మాట ముందు దేవుడు అంటుంది, మాట చివర దేవుడు అంటుంది. ఇదంతా దేవునికి తెలుసు అంటుంది. నువ్వు మాత్రం ఆజ్ఞను అనుసరించవలసిన అవసరం లేదు. ఇదిగో నువ్వు ఆజ్ఞను అనుసరించి నువ్వు నడవలసిన పని లేదు. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆజ్ఞను అతిక్రమించు, నువ్వు చావవని కన్ఫామ్గా చెప్తుంది. ఇప్పుడు చూడండి, నీ పరిచర్యలో నువ్వు ఆజ్ఞను అతిక్రమించినా నీకు ఏ లోటు ఉండదండి. నువ్వు కేకేస్తే దెయ్యాలు పోతాయి, నువ్వు కేకేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు కేకేస్తే ఖచ్చితంగా నీ కొరకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చబడతాయి. నీకు సౌండ్ సిస్టమ్ ఉంటుంది, నీకు పిల్లలు ఉంటారు, జనాభా ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఏముండదో తెలిసిన? ఆజ్ఞను అనుసరించే జీవితం ఉండదు. మిగతా నీకు కావలసిన మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఖచ్చితంగా ఏర్పాటై ఉంటాయి. కానీ కల్పించబడినటువంటి సువార్త ఎక్కడ ఎలా ప్రారంభించాడో తెలిసిన? ఖచ్చితంగా ఆ కల్పించబడిన సువార్త ఎలా ఉంటుందంటే, నువ్వు ఆజ్ఞను అతిక్రమించినా నువ్వు చావవంటది. అంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించినా నీకు పోషణకి ఏం తక్కువ కాదు, ఆరోగ్యానికి తక్కువ కాదు, నీ సేవకు తక్కువ కాదు, నీకు పరిచర్యలు విస్తరిస్తాయి, అన్నిటిలో నీకు క్షేమం ఉంటుంది. ఇది పరిచర్య. ఇప్పుడు అలా డెవలప్ అయి పెరిగి బాగా ముదిరిపోయిన పరిచర్యలో నుంచి ఇప్పుడు ఆ చెట్టు కాయలు వస్తున్నాయి బయటికి. ఇప్పుడు కాయలు చూసిన వాళ్ళు జనాలు బిత్తరపోతున్నారు. ఇప్పుడు ఆ కాయలో ఉన్న ఫలాలు చూసి, ఆ కాయలో ఉన్న తీపిని, చేదును చూసి భయం పడుతుంది ఒక్కొక్కడికి. ఇప్పుడు ఒరే, వాళ్ళ నాన్నగారు గొప్ప సేవ చేశాడు కదరా, వాళ్ళ అబ్బాయి ఏంటి క్లబ్ డాన్స్లో మార్చేశాడు అంటున్నారు, వాళ్ళ అమ్మాయి ఏంటి మేకప్ సెంటర్గా మార్చేసింది అంటున్నారు.
అర్థమైందండి? ఇప్పుడు ఆ రోజున 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం సేవకులు ఆ రోజున అబ్బో ఇంటర్నేషనల్ సేవకుడు అంటే ఈయనేనా అన్నవాడి కాయలు ఫలాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫలాలు ఏమొస్తున్నాయి తెలిసినా? ఏమవుతున్నాయి చూస్తున్నారా మీరు? ఇప్పుడు చేదు కాయలు నువ్వు తిన్నా నువ్వు చావు అని చెప్పే బోధలు ఎక్కువైపోయినాయి. చేదు కాయలు నువ్వు తిను, ఇదిగో మేము చచ్చామా, మేము చూడు ఎట్టున్నామా, మేము చూడు. ఇప్పుడు జనాభా ఇప్పుడు చూడండి, దాన్ని ఏమంటాం అయ్య గారు, ఫ్లడ్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి అంటే వాళ్ళ బ్యానర్లు, ఇక చూడండి వాళ్ళ మినిస్ట్రీలు, ఇక ఆయన ఫోటో, ఇక చూడండి వాళ్ళ ఫోటోలు ఎట్టేస్తే ఆకాశంలో కళ్ళు ఎర్రగైపోయి పైనుంచి కిరణాలు తల్ల మీద పడి తల్లో నుంచి పావురాల్లో నుంచి కూరగాయలు పంచడం ఫోటోలు మొత్తం ఎత్తర కింద. అయ్యా అబ్బా మా అయ్యగారు బాగా ట్రైనింగ్ అయినట్టున్నాడు అయ్యగారు. చూసి 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 కళ్ళు కాయలు కాసి నలిపోయిపోయినాయి. బాగా చూస్తున్నావు కదా, దేవునికి స్తోత్రం. మా అయ్యగారు ధైర్యంగా చెప్పాడు, కనీసం నోరు కూడా తెరవట్లా కొంతమంది. దేవుడు తప్పు అంటే మనం కూడా తప్పు అందాం, తప్పేం పోయింది. దేవుడు రైట్ అంటే మనం కూడా రైట్ అంటమే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వాళ్ళ కళ్ళు ఎర్రగేసి ఆ కిరణాల్లో నుంచి కూరగాయలు వస్తూ ఉంటాయి, వీడు పట్టుకొని జనాలకి ఇస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి ఇటు తిరిగే, అమ్మాయి అటు తిరిగే, పాస్టర్ గారు నువ్వు కాదు ఆ పాస్టర్ గారిని కూడా రమ్మను. ఎందుకు? వీడి ఫోటోలు దిగాల. వీడి ఫోటోలు దిగి అమ్మా మేము చూడు ఎంత కష్టపడుతున్నాం అన్నప్పుడు ఒక్కో ఫోటో. ఎందుకంటే చెమట కారేది ఒక ఫోటో తీసాడు అనుకో, చూసిన ఫోటోలు చూసిన వాళ్ళు కళ్ళు సెమ్మగిల్లి ఓ అమ్మో మా అయ్యగారు ఏం తిన్నాడో ఏం లేదో, పాపం అయ్యగారు చూడు ఎన్ని పంచిపెట్టాడో, తీయండి రా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్. ఇక తీసి పంచిపెట్టడం స్టార్ట్ చేస్తారు. అయ్యగారు మన తరపున ఒక 10,000. ప్రభువా పళ్ళు పటపట కూడా. అసలు నీ ప్రేమకు హద్దులు లేవు. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించిన సంగతి ఎవడికి తెలియదు, నరమానవుడికి తెలియదు. ఇక ఈడు నాకులాగా పంచికెడతాడు, ఇక నాకులాగే, ఇక బోడితల గీడితల అంతా మాకులాగానే ఉంటుంది. ఇక మమ్మల్ని చూస్తే మీరేమనుకుంటారు, ఓ అమ్మో అసలు ఒరిజినల్ పాస్టర్ గారు అంటే ఈ విన్సెంట్ పాలయ్య గారే, సగం పళ్ళు ఇరిగిన పళ్ళు కట్టించుకోవాలా, ఎంత అందంగా ఉన్నాడో, సూపర్గా ఉన్నాడు అని అనుకుంటారు కదా. మోసపోవద్దు. ఆ రంగులు వాటి కాయల్లోకి వస్తాయి. చెట్టు ఏరులు ఉన్న చేదు ఎక్కడికి వస్తుంది? కాయల్లోకి వస్తుంది. సేవకులారా మీ కాయలు ఏమొస్తున్నాయి నానా? మీ పిల్లలేమో బీటెక్లా, సేవకులు పిల్లలు ఎంటెక్లా. పరిశుద్ధులు బిడ్డలు కష్టపడి పనిచేసి డబ్బులు కానుకలైతే పిల్లల కాలేజీకి వెళ్ళటానికి 10,000 రూపాయలు బూట్లా. అయ్యా 50,000 రూపాయలు ఫోను పిల్లల చేతుల్లో, పాస్టర్ల పిల్లల చేతుల్లో 1,00,000 రూపాయలు ఫోను. 1,00,000 తప్పులేదు అయ్యారు. ఈ చేతికి కూడా 1,00,000, ఈ చేతికి 1,00,000 దేవుడిస్తే ఈ చేతికి కూడా 1,00,000, తలకు 1,00,000 తగిలించుకో. అంటే కళ్ళ ముందులో ఒక అడుక్కు తిని ఓడిస్తే 500 కాగితం వేయటానికి మనసు ఒప్పుద్దండి. 3 రోజుల క్రితం నేను నేర్చుకున్నానండి. 3 రోజుల క్రితం నా దగ్గర 500 రూపాయల కాగితం ఉంది. అడుక్కునే వాళ్ళు 2 ఎదురుగా వచ్చారు. 500 కాగితమే ఉంది, ఇక ఛార్జీ డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఏం చెయ్యాలో అర్థం కాక, మనస్సాక్షిని చంపుకోలేక 500 కాగితం ఒకడికి ఇస్తే ఇక నేను ఎట్ట నడుచుకుంటూ వెళ్ళాలా అని ఆలోచించి పిరిగోడినయ్యి ఇంటికి వచ్చి ఏడుచుకున్నాను, కానీ పని చేయలేకపోయా. 500 కనపడినోడికి ఇవ్వలేకపోయా. ఎంత పిరికోడినో, నా దగ్గర ఇంకా చావలేదయ్యా అని ఏడ్చా. ఒకవేళ ప్రభు రాకడ కనుక ఇప్పుడు వస్తే, ఒరే అడుక్కున్నవాడిని నేను నీ దగ్గర పంపిస్తే 500 చూసుకున్నావు కానీ నాకు ఇచ్చావంటరా అని అడిగితే, అక్కడ ఫెయిల్ అయ్యి పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయా ఉండవా? ఏడ్చుకున్నానండి. ఇంటికి వచ్చి సిగ్గు శరం లేకుండా ఏడ్చా. మళ్ళీ ఇది ఒక నటన అంటారా నీ బతుకు అని కూడా, అది కూడా ఏడ్చా. 500 ఇవ్వటం చేతగాక
నుంచోను ప్రభా, నువ్వు నాకు ఇచ్చే దేవుడు అని నమ్మటం నీకు చేతగాక నీకు సువార్త భక్తి నేర్పలేదా అని అడిగించుకొని ఏడ్చుకొని ఇంటికి వచ్చి ఇది కూడా నటనేలే అని చెప్పి మరలా నా బాధను దిగమింకొని దిద్దుబాటు చేసుకున్న ప్రభా, ఈసారి ఎప్పుడైనా సరే నాకు ఎదురైతే 500 కాదు 1000 నోటుతో సహా ఇవ్వటానికి కృపనిమ్మని ఏడ్చుకున్నానండి. చాలా దిద్దుబాటు చేసుకున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాలంలో నేనేమంటున్నానంటే, ఒక సువార్థికునికి జీవన సంబంధమైన విషయాలలో చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున జీవన సంబంధమైన విషయాల్లో చిక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆజ్ఞను అతిక్రమించి సువార్తను కలిపి చెరిపి దుర్బోధకులుగా ఖచ్చితంగా తయారయ్యి మోసగించబడతారు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదికాండంలోని కంటిన్యూ చేయనా? ఏలయనగా నీవు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడునని. ఇప్పుడు చూడండి, కన్నులు ఎందుకు తెరవబడాలి? కన్నులు జోలు ఎందుకు? ఒకటి, జీవన సంబంధమైన విషయాలు ఆజ్ఞ నుండి ఆజ్ఞ ద్వారా మనకు అప్పగించబడిన సువార్తను డ్యామేజ్ చేసేది ఖచ్చితంగా జీవన సంబంధమైన విషయాలు. నెంబర్ 1. నెంబర్ 2, నీ కన్ను చదువున్నాను. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, మీరు కన్నులు తెరవబడిన వారై, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. ఇప్పుడు చూడండి, కన్నులు తెరవబడడం ద్వారా మంచి చెడ్డలు ఎరగటం ఏంటి? ఏమండి, కళ్ళు తెరవబడడం ద్వారా మంచి చెడ్డలు ఎరగటం అంటే అర్థం ఏంటి? కన్నులారా చూడాలా, చెవులారా వినాలా, అప్పుడు మాత్రమే మనం డిక్లేర్ చేయాలి. అవునా? ఇప్పుడు చూడండి, ఇందులో ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదు. చూడండి, కన్నులు తెరవబడడం అనే మాట, ఏ కన్నులు తెరవబడాలనేది ప్రాముఖ్యం. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవబడాలా, శరీర సంబంధమైన మనోనేత్రాలు తెరవబడాలా? ఇప్పుడు చూడండి, ఇక్కడ శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, ఆత్మ సంబంధమైన నేత్రాలు మూసివేసేసాడు. ఇప్పుడు చెప్పండి, ఒక సువార్త ఆత్మ సంబంధమైన మనోనేత్రాలను తెరిపించేటట్టు చేస్తుంది. మీరు కావాలంటే కీర్తనల పుస్తకం దావీదు జీవితంలో చూడండి. కీర్తనల పుస్తకం 13వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. 13 యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి. ఇప్పుడు చూడండి దావీదు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను. ఇప్పుడు చూడండి, ఒకటి, మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచి తినని శత్రువు చెప్పకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా ఉండునట్లు నా కన్నులకు ఏమండి, విరోధులు మరణాన్ని జయించడానికి కళ్ళు తెరవబడాలని దావీదు అనుకుంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదుకు ఉన్నటువంటి మనసేంటి, ఇప్పుడు మనకున్నటువంటి మనసేంటి? ఇప్పుడు మనం కన్నులతో దేన్ని చూసి నమ్మి వస్తాం? ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడికి దేన్ని చూసి నమ్మొచ్చారు? చూడండి, నేను పంపిన క్రీస్తు బోధ అనే వాట్సాప్ గ్రూప్లో నాతో పాటు లింకప్ అయి ఉన్నవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. మీ ఫోన్ నెంబర్లో లింకప్ అయి ఉన్నాడు. మీ ఫోన్ నెంబర్ లింకప్ అయి లేకపోతే మీ నెంబర్లు ఇవ్వండి, నేను లింకప్ చేస్తాను. ఇక్కడ జరిగే ఉపదేశాలన్నీ కూడా మీకు వాక్యాలు వస్తాయి. ఆత్మీయంగా విని బలపడండి. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదువునానా? ఇక్కడ యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి ఉత్తరమిమ్ము. అంటే ఎవరు దృష్టిని కోరుకుంటున్నాడు? ఇక్కడ సాతాను బోధలో ఏ దృష్టిని కోరుకుంటుంది? నీ కన్నులు తెరవబడాలి. ఎవరు తెరవబడాలి? నీ కన్నులు తెరవబడాలి. అంటే నీ కన్నులు తెరవబడితే ఎవరిని చూసుకుంటావు? ఫస్ట్ నిన్ను చూసుకుంటావు. అంటే సేవలో, సువార్త సేవలో దుర్బోధ ఎలాగుంటుందంటే ఫస్ట్ నువ్వు చూసుకుంటూ ఉంటావు. ఎక్కడ చూసుకుంటావు తెలుసా?
టక్కు ఉండాలా, నీకు టై ఉండాలా, కొంచెం పిల్లిగడ్డ ఉండాలా, కొంచెం నల్ల రంగు తలకేసుకోవాలా, మంచి కోటు సూట్ వేసుకోవాలా, ఒక కారు మెయింటైన్ చేయాలా, ఇద్దరు అటెండర్లు నీ పక్కన ఉండాలా, నువ్వు అంటే ఆ అంటే ఊ కొట్టి తానా అంటే తందాననే బోర ఊదేటువంటి పాస్టర్ల పక్కన ఉండాలా. ఇక ఇక ఆ నడక ఎలాగుంటుంది తెలిసిన? ఎప్పుడు చూడండి, రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక పాస్టర్ గారు పెద్ద హాస్పిటల్ కట్టాడు. పేరు చెప్పనా వద్దా? అసలు తిరుగులేదయ్యా. సేవకుల తర్వాత ఎవరైనా యేసు రక్తమే చేయం. మన జాన్ వెస్లీ గారు మంచి పరిశుద్ధులు, దైవజనులు అనుకోండి కాసేపు. ఇప్పుడు చూడండి, మంచి దైవజనులు ఇప్పుడు ఆ డబ్బుని కానుకలన్నిటిని తీసుకెళ్ళి దేనికి పోశారు? ఒక రక్త మాంసాల్లో మనిషి శరీరానికి వచ్చిన రోగాన్ని తగ్గించడానికి. అది కూడా పాస్టర్లకు ఫ్రీ అని బోర్డు పెట్టారులేండి, ఏం భయపడక్కర్లా. మనలో ఎవరికైనా భయపడితే జాన్ వెస్లీ గారు హాస్పిటల్ ఉంది, మీరేం భయపడమాకండి, ఏ రోగం వచ్చినా పర్వాలేదు తినేసేయండి, అక్కడికి వెళ్ళండి ఫ్రీ. ఇక పాస్టర్ గారి విగ్రహం అవుతాడు యేసుబాబు. ఇక యేసుబాబు అడ్రస్ కూడా ఉండడు నాకు తెలిసి. అర్థమైందా? తినండి బాగా, ఏ రోగాలు వచ్చినా ధైర్యంగా ఉండండి. రాజమండ్రి జాన్ వెస్లీ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద కట్టారు. చూసుకోండి, కావాలండి ఫ్రీ. అపోస్తుల దగ్గరికి వెళ్ళు. ఆజ్ఞ ద్వారా అప్పగించబడిన సువార్త ప్రకటించిన అపోస్తులు యేసు ఎట్లా ప్రకటించారు చెప్పండి? నీకు ఆరోగ్యం బాగలేదా? అవునా, మన దగ్గర హాస్పిటల్ ఉంది రండి అన్నారా? అరే సంఘంలో అప్పులోళ్ళు ఎంతమంది ఉన్నారు పిలువ అన్నారు. పిలిచి ఏం చేశారు? ఏమంటే గ్రానైట్ రాళ్ళు, టేకు తలుపులు, ఏమంటే ఫ్లైట్లో బాత్రూంలో వీడియోలు తీసి పంపుతున్నారండి. అపోస్తులు ఎక్కడైనా పంపుతారండి? బైబిల్ ఏమని రాసింది సార్? పరిశుద్ధులైన అపోస్తులని రాశాడండి. కొట్టు చప్పలు కొట్టి గట్టిగా. ఎవరంటాళ్ళు? ఎవరో తెలిసిన? పరిశుద్ధులు ఎట్టుంటారు సార్? రే, సాతాను బంధించబడి అప్పుల చేత బంధించబడిన సేవకులు ఎవరున్నారు పిలవనట, విశ్వాసులు ఎవరున్నారు పిలవనటాడు. అమ్మా ఈ ₹1,00,000 తీసుకెళ్ళి అప్పులు కట్టేసి నువ్వు మాతో పాటు కూర్చొని 24 గంటలు ప్రార్థన చేస్తూ వస్తుంది అంటారండి. ఏండి, ఆజ్ఞ ద్వారా సువార్త అప్పగించబడిన పరిచర్యలు అలాగుంటాయి. ఇక చూడండి, ఇక మామూలుగా టేకు తలుపులు, గ్రానైట్ తలుపులు, నల్ల రంగు పట్టు చీర లేకపోతే యేసు రక్తమే చేయం. అసలు సువార్త ప్రకటించడానికి అసలు ఛాన్సే లేదు. 10 మంది వీడియోగ్రాఫర్లు ఏంది, అసలు ఎవరికి మ్యూజిక్ లేకపోతే పాటలు పాడే నాదుడు అసలు ఎవరు ఉన్నాడు? దేవుని కృపను బట్టి మా చిన్న అబ్బాయినండి క్యాష్ వాయిస్తాడు, మా పెద్ద అబ్బాయి వర్షిప్ చేస్తాడు. మా పరిచర్లో ఈ హడావుళ్ళు ఎక్కడ ఏముండవు, ముందర బతుకు మార్చుకోవడమే చూస్తాం. మా దగ్గర డ్రమ్ము కాంగోనే ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆ 2 కొట్టేవాడు సరిగి లేక సత్తనా నేను. ఇక్కడ ఆ 2టికే ఎక్కడ ఊగిపోతావని భయం వేస్తుంది. పరిశుద్ధుల ఆనందం వెనక ఏముంటుంది తెలిసిన? పరిశుద్ధత ఉంటుంది, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉంటుంది, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? నమ్మకత్వం ఉంటుంది, యథార్థత ఉంటుంది, దేవుని నీతి ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. మళ్ళీ తగ్గింపులో శిలువ శ్రమ పొందినంత తగ్గింపు, మళ్ళీ ఆర్డినరీ శ్రమలు కాదండి. తగ్గింపు వెనక శిలువ శ్రమ. నా తోటి సేవకులరా, చాలా స్వల్పంగా రహస్యంగా చొరబడేటువంటి దుర్బోధ, ఆ ప్రకటన ఎలాగుంటుందో గుర్తుపట్టకపోతే కల్పించబడుతుంది. ఆ దేవునితో పని ఉండదు. కానీ అక్కడ వాడేది అపవాది ఎవరి పేరుతో స్టార్ట్ చేసింది? దేవుని పేరుతో స్టార్ట్ చేసింది. ముగింపులో దేవునికి అన్నీ తెలుసు అంటుంది. చూసావా? అది నోరు తెరిస్తే దేవుడు అంటది, ముగిస్తే దేవుడు అంటది, మధ్యలో మాత్రం దాని డమ్మీ మాటలు పెట్టింది, కల్పించబడిన మాటలు పెట్టింది, కల్పించబడిన సేవ, కల్పించబడిన బోధ చేస్తాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు వీడియోలు లేవు, ఫోటోలు లేవు, గడ్డాలు లేవు, మీసాలు లేవు, ఏండి ఏవీ లేవు. ఎవడు చూసినా ఖచ్చితంగా నా మొహం చూస్తే వాంతి వస్తుంది, సగం పళ్ళు ఇరిగిన బతుకు. ఏంటి దైవిక స్వస్థతలో ఇంచుమించుగా 20 ఏళ్ళుగా కొట్టుకులాడే బతుకు మాయి. ఇక ఎవడు మా అప్పు చెయ్యం, ఎవడిని అడగం,
ఎవడు బెదిరిస్తాడు మమ్మల్ని? ఇప్పుడు మేము పిలిస్తే సేవకులు కూడానికి ఎవడొస్తాడండి? నిజంగా అండి, మా వన్ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్లో నుంచి కిరణ్ కుమార్ అయ్య గారు ఎప్పుడు పలకరించినా, ఫోన్ చేసినా, మా దైవజనుడు నా తోటి సేవకులు ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నాను, ఫోన్ ఎత్తుతారండి, మాట్లాడతారండి, మాట ఇస్తారండి. నాయన నేను ఈరోజు రాలేకపోతున్నాను, ఖచ్చితంగా చెప్పాను నా సేవకుడు ఎవరు ఉన్నా అంటే నిజంగా చెప్తున్నాను, కిరణ్ కృపాయి గారు చెప్తారండి. ఎందుకండి నేను ఒక దైవజనుడి గురించి నేను ఎందుకు చెప్పాలి? పిచ్చోన్నా, మెంట్లోన్నా? పోనీ ఆయన వ్యక్తిగతంగా 100 ఉండే నాకు అనవసరం, వ్యక్తిగతంగా 100 ఉండని నాకు తెలియదు, నాకు అనవసరం. కానీ నా విషయంలో ఆయనకున్న సహవాసం ఏంటో తెలిసిన ఒక్క మాటే, అయ్యా ఈ మాసం నేను రాలేకపోతున్నాను, పలానా మీటింగ్ ఉంది, ఖచ్చితంగా చెప్తారండి అయ్యా. ఏమండి, ఆయనకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు, ఒక చక్కటి ఫెలోషిప్లో ఒక సెక్రటరీగా ఆయన అందరినీ మేనేజ్ చేసుకొని చక్కగా నడిపించే ఒక కాపరిగా ఆయన చక్కటి విలువలు ఉన్నాయండి, చక్కటి బాధ్యతలు ఆయన నెరవేరుస్తున్నారు. ఆ బాధ్యతలో అసలు ఏ మూల తెలియని నన్ను నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. చెప్తున్నానండి, ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి వచ్చిన పరిశుద్ధులే, దైవజనులే. నేను మీ అందరికీ నిజంగా మీ అందరికంటే నేను చాలా తక్కువ వాడిని అని నాకు తెలుసు. కానీ ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి ఇక్కడ నన్ను కూర్చోబెట్టాడే తప్ప నా భక్తిని బట్టో, నాకున్న భక్తి శ్రద్ధలను బట్టో నేను ఇక్కడ కూర్చొని ఉపదేశం చేయట్లా. నా ప్రభు నా మాటలు ఖచ్చితంగా వింటున్నాడు, నా అంతరంగాన్ని కూడా ఎరుగున్నాడు. నా హృదయ వాంఛ చేసిన ఈ రోజున ప్రకటించబడుతున్న సువార్తలో మోసం ఎక్కడ జరుగుతుందో చెప్తున్నానండి. ఇది 4వ సెక్షన్, మోసం ఎక్కడ జరుగుతుందో చూపిస్తున్నాను. ఆజ్ఞ ద్వారా బయలుదేరే సువార్త పరిచర్య వేరు, ఆజ్ఞ అతిక్రమించబడేటువంటి సువార్త పరిచర్యలు వేరు. ఆజ్ఞను అతిక్రమించి ప్రకటించబడే సువార్త పరిచర్యల ద్వారా నీకు పేరు, ఘనతలు, విలువలు, భూమి ఆకాశాల్లో ప్రజలందరినీ పక్షాన్ని నిలబడతాడు. నీకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు, నీకు 1000 మంది వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు నీ చుట్టూ కొప్పలు తిరుగుతారు. నీకు పేరు, ఘనత రాదంటే నువ్వు సహవాసం చేస్తావా? దైవజనులతో చేయలేవు. నీకు ఫోటోలు, వీడియోలు లేవంటే నువ్వు పక్కన కూడా నిలబడవు. నువ్వెవరమ్మని నిలబడి తిరుగుతావు చేసిన మందిరంలో టేకిది దాన్ని ఏమంటామయ్యా? దీపవృక్షం అయ్య గారు, టేకిది నల్లది టేకిది కనుక దీపవృక్షం పెట్టి ఒక పెద్ద పంచె జుబ్బ వేసి నువ్వు మంచి ఊగి నేను ప్రసంగం చేస్తే 5,000 10,000 అని చెప్పు, నీ దగ్గరికి జనం కొప్పలు వస్తారు, కొప్పలు వస్తారు. నా రేట్ ఇది. ఏమంటే సువార్త ప్రకటించడానికి జీతం దేవుడు ఇస్తాడా, మనుషుల చేత తీసుకోవాలా? చెప్పండి. దేవుడు జీతం ఇస్తాడా? జీతం దేవుని దగ్గర ఉంటుందా, మనుషులు ఇస్తారా? ఏమండి చాలా జాగ్రత్త. ఈరోజున ఈ పరిచయం చేస్తున్నాను కదా, ఈ పరిచయకి నా దగ్గర వాక్యం విన్న 5-6 కుటుంబం పిల్లలు ఇచ్చిన కానుకతోనే చేస్తున్న సేవ. నాతో పాటు ఒక దైవజనుడు కలిశాడు, ఆయన కూడా నాకు తోడుండి వంటలకి, పరిచర్యలకి కావాల్సిన అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. ఏమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం ఎన్నిక చేసుకుని ఖర్చు పెట్టుకుంటున్నారండి పిల్లలు. మంద పాలు తాగి సేవ జరుగుతుంది ఇక్కడ. ఏ మందకు వాక్యం చెప్తున్నానో ఆ మంద గుప్పులు విప్పిన కానుక ద్వారానే ఈ మహిమ కలిగిన పరిచర్య జరుగుతుంది. చూడండి, నా పిల్లలు కూడా సేవకులే కదా, ₹1 కూడా నా పిల్లల దగ్గర తీసుకోనండి పరిచర్యకి. ఎక్కడే ఉన్నారు నా ఎదురుగా అడగండి. నా బిడ్డలు వీళ్ళిద్దరు సేవకులు ఇక్కడ సేవ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నేను ఎన్నడూ కూడా ₹1 అడగనండి. ఎందుకో తెలిసిన, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళది. నేను పరిచర్య చేస్తున్నప్పుడు నా దేవుడు నేను పంపితేనే నేను తినాలా, తాగాల, బ్రతకాలా. నేను బ్రతకటమే కాదు, అనేకులను బ్రతికించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మహిమ కలిగిన సేవకుల యొక్క సదస్సు దేవుని ఎదురు చెప్తున్నాను, చాలా నిస్వార్థంగా, ఏ లాభాపేక్ష లేకుండా, ఏ ఫోటోలు వీడియోలతో సంబంధం లేకుండా కేవలం ప్రభు ఇచ్చిన ఉపదేశం ఉన్నదన్నట్టుగా ప్రకటించడానికే ఈ పరిచర్య. ఇది ప్రేమించిన ప్రతి దైవజనులు ప్రతి నెల మొదటి బుధవారం ఇక్కడ సేవకులు కూడా జరుగుద్ది. ఎవరు ఉన్నా రాకపోయినా గోడలకైనా సువార్త చెప్పుకొని చనిపోతాను నేను, నాకేం బాధ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు ఏం కోరుకుంటున్నాడు తెలిసిన,
అయ్యా నీ కన్నులు నా మీద ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ కన్నులు నా మీద ఉంటే, నా కన్నులు కనుక తెరవబడితే మరణాన్ని పాతాళాన్ని జయించగలను. ఏమండి, కన్నులు తెరవబడితే మరణాన్ని పాతాళాన్ని జయించగలననే విశ్వాసం ఎవడన్నా మాట్లాడగలడా? పరిశుద్ధుడు దావీదు మొనగడు మాట్లాడుతున్నాడండి, నీతివంతుడైనటువంటి మొనగాడండి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో చూడు అంటున్నాడు. చదువు బిడ్డ 13, 3, 4 వచనాలు కాక యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను. చూసారా, నేను మరణ నిద్ర నొందకుండను. వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకోవడానికి వీల్లేదు. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా విరోధులు ఎక్కడ కూడా హర్షింపకుండా ఉండనట్లుగా నా కన్నులకు వెలిగిమ్ము. కన్నులను వెలిగించు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కన్ను దృష్టి ఎవరి మీద ఉంటే ఎవరి కళ్ళు తెరవబడతాయి? దేవుని కన్ను దృష్టి దావీదు మీదకి వస్తే, మన మీదకి వస్తే, మన కన్నులు తెరవబడితే మన శత్రువులను జయించగలుగుతాం, మన మీద ఉన్న మరణాన్ని జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, సాతాను కన్నులు తెరిపించబడినటువంటి, సాతాను శరీర సంబంధమైన కన్నులు తెరిపించి ఆత్మ సంబంధమైన కన్నులు మూసేస్తుంది. ఇప్పుడు శరీర సంబంధమైన కన్నులు తెరవబడిన వాళ్ళంతా ఎక్కడ ఎలాగుంటారో తెలిసిన, ఇప్పుడు శరీర సంబంధంగా ఫోటోలు, వీడియోలు, నీ సోకులు, నీ హెచ్చులు, నీ బ్రాండు, నీ సంఘం పేరు, డెవలప్మెంటు, విస్తరించటం, బ్రాండు 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 బ్రాండు. నేనెవరో తెలిసిన పెంతెకోస్తు వ్యవస్థాపకుడు పాల్ గారిని. నేనెవరో తెలిసిన హోసన్న వ్యవస్థాపకుడిని, ఏసన్న గారిని. ఇప్పుడు ఏసన్న గారు వస్తున్నారు అంటే వస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్తున్నాడంటే వచ్చేవాడు ఎవడో ఉంటాడా? ఏమండి, ఎవడో ఉంటాడు? అసలు ఎవడు ఉండడు. నేను చెప్పనా, జాగ్రత్త. నీ బహిరంగమైన కన్ను దృష్టికి అనుకూలమైన సేవ జరిగిందా? ఇప్పుడు చూడండి, కొంతమంది సంఘంలో మందిరాల్లో చూడండి, పిచ్చి పిచ్చి డెకరేషన్లు, పువ్వులు, ఆకులు, కాగితాలు. మరి ఈ రందేందో, ఈ బాధ ఏందో. ఒక్కొక్కళ్ళండే ఏమి లేదు అయ్యగారు, కృపయ్య గారు, టేకి పావురమే. ఎటువంటిది పావురం? టేకిది. ఇక దాన్ని చూసి వీళ్ళేమనుకున్నా, అబ్బా అయ్యగారు అసలు దేవుడు తోడున్నారా, దేవుడు అంట టేకు తలుపులు, టేకు పావురాన్ని చూపిస్తే ఆడేమనుకుంటా చూసిన, గ్రానైట్ రాళ్ళు కనుక, బండలు కనుక వేసి కనుక చూపిస్తే ఆడేమనుకుంటా చూసిన, అసలు అయ్యగారితో దేవుడు ఉన్నాడు రా, ప్రభు అంటాడు రా, ప్రభు రే, ఓ 10,000 అప్పు అయినా చేసి అయ్యగారికి ఈయనరా. ఎందుకు? ఇంకో పావురాన్ని చెక్కాలా. ఒక పావురం చెక్కాడంటారా అయ్యగారు, ఇంకో పావురం చెక్కాలరా. అందుకు మనం 10,000 కాదు, మనం అనేక మందిని రేపు అమ్మా అయ్యగారు కట్టి మందిరం ఎంత మహిమగా ఉంది, అడుగు తీస్తే అడిగి ఎత్తి తగ్గ ఏంటిది అయ్యారా మందిరం అక్కడ ఆ ఊర్లో? అదే తెలంగాణలో ఉంది కదా అయ్యారా, ఏదో పురం కాదు నాన్న, పెద్ద మందిరం, పారే నుంచి కరుణాపురం. మా అయ్యే ఒకసారి ఆయన దేకొచ్చావయ్యా, వెళ్తే దండలు కూడా వేస్తారంటగా. ఒకసారి వెళ్ళి, అయ్యా ఫోన్లో చూసావా? ఫోన్లో చూస్తే మనసు ఆగిద్దా? ఆ రాళ్ళు గీళ్ళు చూడడానికి పోవద్దు. ఒక్క రాయన్న పరలోకం తీసుకెళ్ళిందండి. మనలో మనమాట. ఏమండి, మందిరానికి పరిశుద్ధత అనుకూలమైంది తప్ప ఇంకేమైనా ఉంటుందా? పరిశుద్ధత మనుషులో ఉండేది కానీ జంతువుల్లో ఉంటుందా? గోడల్లో ఉంటుందా? ఎందుకండి లేనిపోయిన ఆవేశాలు? ఎందుకు కొడుక? ఏం బాధలు వచ్చి పడ్డాయి. అపోస్తులకి మందిరం లేదు, ఏమి లేవు. ఎవడన్నా మన ఇంట్లో విశ్వాసులు అద్దిల్లు పైన ఏమన్నా ఇల్లు గుడారం ఖాళీ ఉందంటే వాళ్ళు ఇస్తే అందులో కూటం పెట్టారు, చక్కగా సంఘం కట్టారు, సేవ చేసుకుంటూ హాయిగా పోయారు. చరస్థిరాస్తులు ఏమీ లేవు. పరిశుద్ధులకి, దైవజనులకి చరస్థిరాస్తులు ఉండకూడదు. నేను సేవ చేసినప్పుడు నా జాబ్ వదిలిపెట్టిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ 2012 చివరిలో 5.5 లక్షల రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్. నేను పుస్తకం కూడా ఇస్తాను, జిరాక్స్ మీరు చూసుకోండి. 5.5 లక్షలు డబ్బులు డ్రా చేసి పంచిపెట్టేసే సేవలో దైవజనులకు పంచిపెట్టా, సంఘ విశ్వాసాలకు పంచిపెట్టా. అమ్మకు 16 లక్షల రూపాయలు బంగారం ఉంటే పంచిపెట్టేసాను, ఒక్కటి కూడా దాచిపెట్టుకోవాలా. అన్ని సేవలో విశ్వాసాలకి, పేదవాళ్ళకి, ఆళ్ళకి పంచిపెట్టేసా. ఒక్క రూపాయి కూడా లేదు. కారు
బైకులు విశ్వాసులు కాళ్ళకి ఇచ్చేసా, కంప్యూటర్లు ఇచ్చేసా, నాకు ఆఫీసు కంపెనీ ఇచ్చింది కారు, సరే అది వేరే విషయం. ఇక కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, బైకులు ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వటమేనండి. నాకు ఆటోలు ఉన్నాయి, ఆటోలు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వటమే. సౌండ్ సిస్టమ్ ఉంది, ఎవడన్నా అడిగితే ఇచ్చేయటమే, తీసుకెళ్ళి వాడుకోవటమే. సౌండ్ బాక్సులు పాలు కూడా తీసుకొస్తే మేలకుండా కూర్చోబెట్టుకోవటమే. ప్రభా ఈ బాగు చేయ, వాడు తీసుకెళ్ళి పాడు చేసాడయ్యా, అది కాదు. వాడు తీసుకెళ్ళి పాడు చేసాడు, అది కాదు. ప్రభా ఈ పాడైపోయింది, బాగు చేయి, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్తే సేవ చేస్తాం, ఈ పోతే మేలకుండా కూర్చుంటాం. నాదేం పోయింది, సేవ దేవుందా నాదే? మరి నాకెందుకు ఆవేశం, అప్పులతో నాకేం పని? ఇప్పుడు ప్రభు పరిశుద్ధులు వస్తున్నారయ్యా, కనీసం ట్రావెలింగ్ అన్నా ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వకపోతే నేనేం చేస్తానని యుద్ధం చేస్తున్నా దేవునితో. నా సేవకులు ఈ పలానోడి దగ్గరికి వెళ్తే ఇవ్వడా, నేను ఎందుకు అనిపించుకోవాలా? నా తోటి సేవకులు 200 300 ఇస్తే ఏం పోయింది, కృపని అయ్యాను అనుకుంటున్నా. ఆయన ఇచ్చినంత వరకు పంచి పెడుతున్నా. రాని వాళ్ళకు స్తోత్రం, వచ్చిన వాళ్ళకు ఇంకా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఒక చిన్న ఇష్యూనండి, చిన్న లింకు తేడాలో ఎంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయో చూడండి. దావీదు ఏమడుగుతున్నాడు? ఇప్పుడు ఇక్కడ నీ కన్నులు తెరవబడే బాధలు ఎక్కడెక్కడ పెట్టినో చూడు. ఈ రోజునండి నువ్వు సేవకులు కూటానికి వస్తే నీకు 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి నీకు బట్టలు పెట్టి నీకు బొచ్చుడు చేసేవాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారండి. అంత దుర్బోధలు నీకు కావలసిన ఫెసిలిటీస్ అన్నీ ఎత్తదండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దుర్బోధ ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి. నీకు చక్కటి కుర్చీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఎట్టి ఎండ ఉండదు, రేకులు షెడ్ ఉండదు, ఊడిపోయి రాలిపోయే ఫ్యాన్లు ఉండవు, ఏవి ఉండవు. నీకు హై క్లాస్ క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఏమంటాం, ఆదిత్య కళ్యాణ మండపం తీసుకుంటారు. ఏసీ ఫంక్షన్ హాల్లో మీకు దర్జాగా దుర్బోధ శుభ్రంగా చెప్పి మిమ్మల్ని నున్నగా గుండు కొరికిచ్చి దగ్గరుండి మిమ్మల్ని నమ్మిన సంఘాన్ని మిమ్మల్ని దగ్గరుండి పాతాళాన్ని తీసుకెళ్లే ఆ సేవకుల కూటాలు బొచ్చులు జరుగుతున్నాయి. పండగ చేసుకుని వెళ్ళండి. నేను నిజమే చెప్తున్నాను. దుర్బోధలు స్టార్ట్ అవుతాయి ఉపదేశంలో నుంచే, సువార్త అనే ప్రకటనలో నుంచే. సువార్తను మిస్లీడ్ చేసే దుర్బోధలు ఎలాగుంటాయో నేను చూపిస్తాను ఒక్కొక్కటి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, రెండో టార్గెట్ ఏంటో తెలిసిన, కన్నులు. ఇక కన్నుల ద్వారా జరిగే ప్రమాదాలు, మీరు కంటికి కనబడవలెనని కాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువునానా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. నా టైం అయిపోతుంది, ముగిస్తున్నాను. ఒక 15 గంట 20 నిమిషాల్లో ముగించేస్తానా? మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎవరు ఇష్టపూర్వకంగానే మాట వెనక దేవుని సంకల్పం ఏంటో నేను చెప్తానండి. ఈ రోజు టైం సరిపోదు కాబట్టి ముందుకెళ్తున్నాను. చదువున్నాను. దాసుడనైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయును దాని ఫలము ప్రభు వలన పొందునని. చూడండి, ఏ సత్కార్యం చేస్తారో దాని వల్ల ప్రభు ఫలాన్ని పొందుతారు ప్రభు దగ్గర నుంచి. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని. మన 6 2 7 కంటిన్యూ చేయి. 7 మనుషులకు చేసినట్లు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును కంటికి కనబడవలనని కాకుండా. అంటే కింద ఉంటుందా? 6వ వచనమా? 6 అంటే చదివినానా? మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాకుండా క్రీస్తు దాసులమని ఎరిగి. ఏమండి, కంటికి కనబడుటకే కాక అంటానికి ఆధారం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే మనం ప్రకటించే సువార్త ఎప్పుడు కూడా కంటికి కనబడుటకే అనే మనస్సాక్షి ఉంటుంది. జాగ్రత్త. మనుషులు చూడాలి, మనుషులు కంటికి కనపడాలనే ప్రకటన ఖచ్చితమైన దుర్బోధ. ఒకవేళ ఈరోజు నీకు అద్భుతంగా ఉండొచ్చు, రుచిగా ఉండొచ్చు, కానీ దాని కాయల ఫలాలు బయటకు వచ్చిన దాకా నీకు అర్థం కాదు సేవ. దాని కాయల్లో నుంచి చేదు బయటకు వస్తుంది, అప్పుడు తెలిసింది నీకు.
ఓరి దీని చేదు ఈ చెట్టు ఏరులో ఉందిరా, ఆ చెట్టు ఏరు అద్భుతమైన తీపిది అనుకున్నావురా, కానీ ఆ కాయ బయటకు వచ్చి ఆ కాయ తింటే కానీ మనకు అర్థం కాలేదురా అన్న సంగతి అప్పుడు అర్థమైంది మనకి. మనుషులు కంటికి కనబడుటకే కాకుండా క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. చూడండి, ఇక కొంతమంది సేవకులు ఉన్నారు, ఇక వాళ్ళ ఫోటో వాళ్ళు పెట్టుకొని చూసుకుంది వాళ్ళకి నిద్ర పట్టదండి. అదొక బ్యాచ్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫోటో పెట్టుకొని చూసుకుంది, ఇక వాళ్ళకి నిద్ర పట్టదండి. కళ్ళు పట్టలాడిపోతూ ఉంటాయి, ఇటు చూసుకుంటూ ఉంటారు. ఇట్ట మా నాన్నగారు అంటూ ఉంటాడు. వీడు నాన్నగారిలో ఉన్న చేదు నీలోకి వస్తుంది, జాగ్రత్తగా చూసుకో. ఆడి చేదు లేనడితే దేవుని స్తోత్రం. చేదు ఉందో కాయల్లో తెలిస్తే అసలు రంగులు, ఫలాలు అసలు రంగులు అక్కడ బయటకు వస్తాయి. చెట్టు ఏరు బయటికి ఎక్కడ కనపడదు, అది చెట్టు ఏరు అండర్ గ్రౌండ్లో ఉంటుంది, అది బయటికి కనపడదు. ఇప్పుడు సాతాను దుర్బోధ చేత నీ చెట్టు ఏరుని చెరిపిన సంగతి కొన్ని సంవత్సరాలకు కానీ బయటపడదండి. ఆ బయటపడే టయానికి నువ్వు పీక్కొని లాక్కోలేక అమ్మో ఇదంతా దుర్బోధ అంటావు, ఇప్పుడు మార్చుకున్నావంటే ఒక్కడు కూడా నీ పక్షాన్ని ఉండవు. ఇప్పుడు యేసు ప్రభువు సిలువేయబడినట్టు నువ్వు కూడా సిలువేయబడితే తప్ప పరలోకం లేదు. సిలువేయబడడానికి సేవ ఎవడు చేస్తాడు? ఎవడని చేస్తాడా? ప్రాణం పోయినా చేయరు. కంటిన్యూ చేయనా? మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు. చూడండి, కంటికి కనబడుటకే కాక మనుషులను సంతోషపెట్టేవాళ్ళు చేయనట్టు. కంటికి కనబడుటకే కాక చూడండి, మనుషులను సంతోషపెట్టడం, మన కంటికి కనపడడం, ఈ రెండు ప్రమాదం. ఇందులోంచి దుర్బోధలు వస్తాయి. ఇదే ఏదైనా తోటలో కల్పించబడిన బోధ. అందుకని పౌలుకు అప్పగించబడిన సువార్త ఏ సువార్త అప్పగించాడు తెలిసిన? ఆజ్ఞతో కూడిన సువార్త. ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకటించుటకు మేము యోగ్యులమని దేవుడు ఎన్నిక చేసినని రాయబడింది. చదవండి అన్నమాట. తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివానా? సువార్తను మాకు అప్పగించుటకు. చూసారా? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వాళ్ళమై మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఎవరిని సంతోషపెట్టరంట? మనుషుల్ని సంతోషపెట్టరంట. ఇప్పుడు ఇవాళ సువార్త చెప్పాలంటే వెనకొక డిస్కో లైట్ ఉండాలి, ఎదరొక డిస్కో లైట్ ఉండాలి. మన శాంసన్ గారు అసలు మీ చిట్టినగర్లో అదేంటిది? అది కేఎల్రావు పార్కా? కేఎల్రావు పార్కు పక్కన స్కూల్లో జరిగింది చూడు, మనిద్దరమే బండి వెళ్తా చూశాను నేను. అసలు నా కళ్ళు ఏమి లేదు. క్లబ్ డ్యాన్సు క్లబ్ను అయినా సినిమాల్లో ఎప్పుడైనా చూసానేమో, కానీ రియల్గా సేవను చూడడం ఇదే ఫస్ట్ టైం. కేఎల్రావు పార్క్ దగ్గర హై స్కూల్లో కోటం పెడతారు పాస్టర్ గారు. నాకు తెలీదు, ఒకడు ఆయన కూడా ఇక్కడికి వచ్చాడని నాకు తెలీదు. రాపోయినా వచ్చినా నాకేం బాధలేదు, మర్డర్ చేసినా నాకేం బాధలేదు. కానీ ఏమండి, దేవుని ఎదురు చెప్తున్నాను, నన్ను తప్పుగా అనుకోమాకండి. ఎదరండి 4-5 రంగులు లైట్లండి, వెనకండి ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం అదొక కలర్ అండి. ఆ కలర్ మధ్యలో డిస్కో లైట్ల మధ్యలో నుంచొని వాక్యం చెప్తున్నాడండి పాస్టర్ గారు. అక్కడ జనం ఎంతమంది ఉన్నారు తెలిసిన? కుప్పలు ఉన్నారు, నిండిపోయారు జనం. అద్భుతం. ఇట్ట కూడా జరిగిద్దని మొన్న మధ్య చూశాను నేను, పాస్టర్ గారు నేను చూసాం. ఓహో, ఇట్ట కూడా సేవలు జరుగుతున్నాయా అని. కంటిన్యూ చేయమ్మా. సువార్తను మాకు అప్పగించుటకు. సువార్తను మాకు అప్పగించాలంటే యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఎవరు సంతోషాన్ని చూడరండి వాళ్ళు. దేవుని ఆజ్ఞ ద్వారా అప్పగించబడిన సువార్త పని ఎవరికి అప్పగించబడిద్దో వాళ్ళు మనుషులను సంతోషపెట్టే సేవ చేయరండి, మనుషులు కంటికి కనపడే సేవ చేయరండి. దేవుడు నా సేవను అంగీకరిస్తున్నాడా లేదా చూసుకుంటాడు, దేవుని వైపు చూసుకుంటాడు. ఆయన నన్ను అంగీకరిస్తాడా, ఆయన నన్ను ఒప్పుకుంటాడా? నేను ప్రతిరోజు దేవుని దగ్గర ఏడ్చేది ఒకటేనండి, ప్రభువా ఈరోజు నువ్వు నన్ను అంగీకరించకపోతే నేను పడిన సేవ
నేను సువార్త ప్రకటించిన అనేక ఆత్మలు వీళ్ళందరూ ఏమైపోతారు? నేను ఒక్క సెకండ్ పడిపోతే నా పిల్లలు సంఘం అంతా ఏమైపోతారు? గడగడ గడగడలు ఆడిపోతున్నానండి. ప్రతిరోజు ఉదయకాలంలో నువ్వు అంగీకరించిపోతే ఈ రోజు నేను చేసే సేవ అంతా పనికిరాదని ఏడుస్తున్నా దేవుని దగ్గర. ఏమండి, ఎవరు అంగీకరించాలా? ఒక పాస్టర్ గారు ఉన్నారు, మాకు తెలిసిన పాస్టర్ గారు, పేర్లు చెప్పనులేండి, మా అయ్యగారికి కూడా తెలుసులే. కొంతకాలమేమో ఫోటోలు వేసుకుంటే అమ్మో తప్పు వద్దు అనుకొని కష్టపడ్డారు. ఇప్పుడు అసలు ఫోటో లేకపోతే సేవ ఎట్ట చేస్తారండి? అసలు ఎవరు వాక్యం చెప్తున్నారో తెలియకుండా జనం ఎట్టొస్తారు అంట. జనం ఎవరి పేరు చెప్తే రావాలా? కాదండి, ఫోటో వేసి ఆ ఫిగరు, వాళ్ళ మందిరం, వాళ్ళ కార్లు, బిల్డింగ్లు ఎత్తే వాళ్ళు రావాలి. టీపీఎం నుంచి పరిశుద్ధులు ఎంతో స్వచ్ఛంగా ఎదిగొచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చి వీడియోలు, ఫోటోలు లేనిది అసలు వాక్యం చెప్పట్లా. చూసి మా గుడ్లు గిర్రం తిరుగుతున్నాయి. ఏం సేవరా నాయన, ప్రపంచం ఏం జరుగుతుంది, ఏం సేవ? చాలామంది అనుకుంటే విమర్శిస్తున్నారు అయ్యగారు, విమర్శిస్తున్నారు అయ్యగారు. విమర్శిస్తే ఇవ్వడు, నాకు 10,000 ఎత్తాడా? ఇవ్వండి అయ్యి, అమ్మాయి కాదు, విమర్శిస్తున్నా, నాకు 10,000 ఇవ్వండియా. ఎవడెత్తాడు? నిజం చెప్పి తిట్టించుకోవడం తప్ప, నిజం చెప్పి తిట్టించుకోవడం తప్ప ఎవడెత్తాడండి మా మొగాలకి? అవసరం అండి మనకి? ఇప్పుడు ఈ కల్పించబడిన బాధ ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఆజ్ఞ అతిక్రమం చేయడానికి ఎక్కడ ప్రారంభించాడు వాడు? ఏదైనా తోటలోనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏమి లేదండి, ప్రతి సేవకు ముందల నీ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ కడుపు, వామ్మో నీ పిల్లలు ఏమైపోతారు, వామ్మో పిల్లలు చదివిపోతే ఏమైపోతారు, అమ్మో పిల్లలు చదివిపోతే ఏమైపోతారు. యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు చదవకపోతే ఆ నరకంలో ఉంటాడు రా, వాడు ధన్యుడు అవ్వకుండా పాడైపోతాడు రా అని దేవుడు చెప్తే, అసలు ధన్యుడు అని చెప్పిన మాట నమ్మేవాడు ఎవడున్నాడు? ఏ దైవజనులు తమ పిల్లల్ని యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు చదివించి పరిశుద్ధుల్ని కనే పిల్లలు ఎవడున్నాడు? చూపించండి. మీ పిల్లలు డిగ్రీలు చదువుతుంటే మీ బ్రీడ్ ఒరిజినల్ కాదని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బ్రీడ్ ఒరిజినల్ కాదు, పిచ్చి పుస్తకాలు, ప్రకృతిలో నుంచి చదివిన బిఎస్సి, ఎంఎస్సి, ఎంకామ్, డిగ్రీ, ఇవన్నీ కూడా ప్రకృతిలో నుంచి సైన్స్, సోషల్ అన్నీ వచ్చినాయి. ప్రకృతిని చూసి రాసిన పుస్తకాలే ఇవన్నీ. మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్ అన్నీ, సైన్స్, సోషల్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిని చూశారండి. ప్రకృతిలో నుంచి పుట్టినటువంటి చదువులు ఎంత కసిగా చదివిస్తారంటే పాస్టర్లు, దేవుని పిల్లలు ఎండల్లో రిక్షాలు దొక్కి కానుకలు వేసిన డబ్బులతో చదివిస్తున్నారు మహానుభావులు. చదివించండి 5-6 తరగతులు, తెలుగు ఇంగ్లీష్ వచ్చిందాక చదివించండి చాలు. మహా అయితే 7వ తరగతి. 7వ తరగతి దాటాడా ఏంది దేవుని చిత్తం కావాలంటున్నాడు. అదేమంటాడు? ఏంటే సాగుదామంటా, నాకు దేవుని చిత్తం లేకుండా అట్లా సాగు చేస్తాను అసలు నేను రా అంటున్నాడు. ఆడికి దేవుని చిత్తం కావాలంట. జాగ్రత్త, మీ తోటి పరిశుద్ధులు దైవజనులుగా గద్దిస్తున్నాను, జాగ్రత్త. గొర్రెకి గొర్రె పుట్టాలా, పిచ్చి బ్రీడ్లు పుట్టనే మాకండి. ఖచ్చితంగా నీ బ్రీడ్ పాడైపోయిందని గుర్తుపెట్టుకో. ఒకవేళ నా పిల్లలు పరిశుద్ధులు అయిపోతే నేను ఇక్కడ సేవ చేసేవాడినే కాదు, అసలు ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఇక్కడ కూర్చునేవాడిని కాదు. ఈ సేవా పరిచర్యలకు అసలు నాకు సంబంధమే ఉండేది కాదు. గొర్రె కడుపున గొర్రె పుట్టాలా, మేక పుట్టకూడదు. గుర్తుపెట్టారా? అపోస్తుల కడుపులో అపోస్తులు పడతారు, ప్రతిష్ఠితులు పడతారు, అంతే. తల్లి ఒక దగ్గర మేస్తే పిల్ల ఒక దగ్గర మేసిద్దండి. చెట్టు ఒకటైతే ఇత్తు ఒకటి అవుద్దా? మారదు, ఒకే స్టాండర్డ్లో ఉంటాయి. అందుకని చెప్తున్నాను, ఆ రోజున సువార్త అపోస్తులు సంఘాలకు ప్రకటిస్తే విశ్వాసం పుట్టిందండి. సంఘంలో విశ్వాసం ద్వారా పరిశుద్ధులు అయ్యారని రాయబడిందండి. ఏంటండి వాళ్ళ విశ్వాసం పరిశుద్ధులకు అందంటండి. ఈ రోజున మన విశ్వాసం పరిశుద్ధులకు అంటుందా? చెప్పండి. రక్తమాంసాలు నష్టపరుచుకొని దేవుని నీతిని సంపాదించుకుంటుందా? ఒక 5 నిమిషాల్లో ముగిస్తున్నాను, ఏమనుకోమాకండి. కంటిన్యూ చేయనా? ఆదికాండంలో చూడండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 1
జీవన సంబంధమైన బతుకు తెరువు. నెంబర్ 2, నీ కళ్ళు తెరవబడతాయి. నీ కన్ను ఎందుకు టార్గెట్ చేసేది తెలిసిన? నీ కన్ను ఒక్కడు చాలు నీ దేహం మొత్తం చీకటి చేయటానికి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎక్కడది 22:23 చదువు. నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై నీ దేహం మొత్తం చీకటే, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పదే. ఇప్పుడు నీ శత్రువు దుర్బోధల ద్వారా నీ కంటిలో ఆశలు పుట్టిస్తాడు. చూడు, ఈడు మీటింగ్లు పెట్టినా ఈడు ఫోటోలు ఈడు వీడియోలు అసలు కుప్పల బ్యానర్లు గేండర్లు ఎక్కడ చూసినా ఒక్క వాక్యం ఉండదండి. బ్యానర్ వేసాడంటే ఆడి ఫోటో ఆడి భార్య ఫోటో. ఎవడు దాకా ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్లో తేని పరిస్థితి ఏమండి? క్యాలెండర్లో తేని పరిస్థితి సొమ్ము ఒకటిది సోకొకటిది. పిల్లలేమో సంఘ విశ్వాసులు అంతానేమో ఎండల్లో కష్టపడి నీకు రెక్కల మొక్కలు చేసుకుని డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఎవడు ఫోటోలు ఎత్తావు క్యాలెండర్లో? అయ్యా సౌండ్ రావట్లేదు చూసారా గారు? ఆకలి అవుతుందయ్యో, టైం 1 గంట కన్నా ముగించు. 10ంటికి వచ్చారా? మరి రానప్పుడు మీరు లెక్క తప్పినప్పుడు నేను కూడా లెక్క తప్పాలి. అసలు ఇంతవరకు వాక్యంలోకి వెళ్ళా. ఆ ఇంట్రడక్షన్ వివరించడానికే సమయం అంతా నాకు 1.5 గంటన్నర అయ్యిపోయింది. చూసారా? ఏం చేద్దాం చెప్పండి? ఎక్కడ మోసగించ? ఏ సువార్త వింటున్నారు చెప్పండి? నీ సువార్త వెనుక నీ ఫోటోలు వీడియోలు నీ హడావుళ్ళు అసలు నీ ఎచ్చులు అసలు నీ మందిరం నీ డెకరేషన్ నీ పూలు చెట్లు కాయలు పేపర్లు కాగితాలు ఏంది గోళ? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, మందిరంలోకి వచ్చి ఎటు తిరిగి చూసినా చక్కటి వాక్యాలు కనపడతాయి. అవునా? వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం నీతో మాట్లాడిద్దా లేదా? ఖచ్చితంగా. నీకెందుకండి టేకు తలుపులు టేకు రాళ్ళు టేకు దీపం? ఈ మధ్య సేవకులు గొప్పోళ్ళు అండి. ఏ సేవకుడు చూసినా కారు ఉందంటే కారులో దీపవృక్షం. నీకు క్షయమైపోయే వస్తువులు బొమ్మలు ఎందుకు నానా? ఎవడు నేర్పారు? యేసుప్రభు నేర్పాడా? అరే యేసుప్రభు వచ్చిన తర్వాత క్షయమైపోయే వస్తువులతో నీకే పని? మళ్ళీ ఆ పాస్టర్లు ఎవరో తెలిసిన ప్రవచన వర్రము కలిగిన స్వస్థతా వర్రములు కలిగిన టచ్చి బొచ్చులు గిన్నెలు తపాల పగలు కొట్టగలిగిన దైవజులు. మరి వాళ్ళందరూ పెట్టుకునేదేంటి? దేవవృక్షాలు. నీకెందుకు నాన్న దేవవృక్షాలు? క్రీస్తు వచ్చిన తర్వాత నిజ స్వరూపం ఆయనలో ఉందన్న తర్వాత మళ్ళీ ఇవన్నీ పాడైపోయే వస్తువులు తగిలించుకుంటే దాని రంగు పోద్ది, దాని ఇది పోద్ది, అది 4 రోజులు అయితే ఇరిగిపోద్ది, అది భూమిలో కలిసిపోద్ది. మళ్ళీ దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో పెట్టి మెల్ల ఒక సిలువ పెట్టి టేబుల్ మీద ఒక సిలువ పెట్టి పెద్ద సిలువ ఒకటి పెట్టి యేసుప్రభుని ఇట్లా పెట్టి ఏంద్రా నీ మెలుగు వంకలు? ఏం పనులు నానా? అసలు విగ్రహానికి మనకేమైనా సంబంధం ఉందా? మనకేం పని? నీకు జీవము కలిగిన ఆజ్ఞతో కూడిన సువార్త వేరు. ఇప్పుడు మనం వినే సువార్త వేరు. మనం వినే సువార్త వెనుక కల్పించబడిన మానవుల చేత కల్పించబడిన పద్ధతుల చేత సువార్త ప్రకటించబడుతుంది. జాగ్రత్త. ఇవాళ పిచ్చి కుక్కలు వచ్చినట్టు వచ్చేసారు. యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఒకడేమో యేసు దేవుడు అంటాడు, లేదు తూచి అసలు యెహోవా దేవుడు అంటాడు, అసలు వీళ్ళిద్దరు కాదు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అసలు వీళ్ళు ముగ్గురు కాదు అసలు దేవుడు ఎవరు తెలుసా? అల్లాహు, పరలోకపు తల్లి. అసలు తల్లే లేకపోతే నువ్వు లేవని వాడు ఇంకొకడు. వామ్మో, అసలు యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, అసలు దేవుడు శరీరాన్ని ధరించుకొని రాడు అనే బ్యాచ్ ఇంకొక బ్యాచ్, మారుమోనిజం బ్యాచ్ ఇంకొక బ్యాచ్. వామ్మో, కుప్పలని ఇప్పుడు వచ్చినాయి కదండి. మొదటి దశ కొలసీ సంఘంలోనే ఉన్నాయి. ఇప్పుడు కొలసీ సంఘం పత్రికలో నుంచి కదా సువార్త ప్రకటన చూస్తున్నాము. కొలసీ సంఘంలో 5 రకాల దుర్బోధలు ఉన్నాయండి. 5 రకాల దుర్బోధలు. మనలో ఏం జరుగుతున్నాయి? అక్షరాల సంఘాల్లో ఉన్నాయండి. పౌలు ఆల్రెడీ ఇప్పుడు రాసి పెట్టేటి చూడు. మన చెత్త సేవలు మొత్తం రాసి ఉన్నాయి బైబిల్లో. చూసే వెళ్ళాడు, సచ్చే వెళ్ళాడు. ఆడికి వీడికి అర్థమయ్యే బోధ అంతా తట్టం చేసిన. ఇక్కడ అపోస్తులకి పరిశుద్ధాత్మ ద్వారా అండి, అపోస్తుల కార్యాలు 1వ వచనంలో అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడిన సువార్త అని రాయబడింది. చదువుకోండి మీరు. అపోస్తుల కంట సువార్త పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞచేత ప్రకటించబడిన అని రాయబడిందండి. అపోస్తులకు అప్పగించబడింది ఒరిజినల్ సువార్త. ఆడని చూడు,
ఏ కాపరైనా, సువార్థికుడైనా, బోధకుడైనా వాడి వెనక అపోస్తలుడు ఒక ప్రతిష్ఠితుడు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒక మెల్కీసెదెకు క్రమంలో ప్రతిష్ఠితుడు లేకుండా వాడి ఏ సువార్థికుడు కడుపులోంచి పుట్టినోడైనా ఖచ్చితంగా దుర్బోధకుడే. ఎందుకు తెలిసిన? అపోస్తుల రక్త మాంసాల్లోనే భూమికి, ప్రపంచంలో ఉన్న దేనికి, పాపానికి శరీర కార్యాలకి, ఇష్టాలకి, కోరికలకి పనికిరాని శరీరంతో బతికే పరిస్థితులు ఎవరు చేసినా అపోస్తులు. వాళ్ళకి ఇల్లు ఉండవు, వాకిళ్ళు ఉండవు, ఆస్తులు ఉండవు, పాత్రలు, భార్య ఉండదు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఏది ఉండదు. శరీర సంబంధమైన బంధకాల్లో ఎక్కడ వాళ్ళు చిక్కుకోళ్ళు. వాళ్ళు ఒక ప్రతిష్ఠితులు బ్రతుకుతారు. వాళ్ళ దగ్గర నుంచి సువార్థికులు పుట్టాలా, వాళ్ళ దగ్గర నుంచే బోధకులు రావాలా, వాళ్ళ దగ్గర నుంచి కాపరులు రావాలా, వాళ్ళ దగ్గర నుంచే అపోస్తులు రావాలా, వాళ్ళ దగ్గర నుంచే ప్రతిష్ఠితులు రావాలా, ప్రవక్తలు రావాలా, ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అక్కడి నుంచే రావాలా. ఏ సేవకుడైనా ప్రతిష్ఠితుడైనా మెల్కీసెదెకు క్రమంలో ప్రతిష్ఠితులు లేకపోతే అతని సేవ, అతని బోధ అంతా దుర్బోధగా మార్చబడింది. మీకు రానున్న దినాల్లో ఆ ప్రకటన అంతా ఇస్తాను. నేను ఆ ప్రకటన అంతా ఓపెన్ చేస్తాను. అంచేత ఒకటి జీవన సంబంధమైన విషయాలు, రెండవది కంటితో కూడినటువంటి విషయాలు. కంటిన్యూ చేయను. ఆదికాండం 3వ ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. అయిపోయింది, టైం అయిపోయింది, నన్ను క్షమించండి. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. ఏలయనగా మీరు వాటిని తినుదినమున, ఇప్పుడు చూడండి, మీరు వాటిని తినుదినమున, తినే విషయాల దగ్గరికి వచ్చింది వ్యవహారం. తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు. ఇప్పుడు చూడండి, తిండికి కన్నులు తెరవబడడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు చూడండి, మన కోటాలన్నీ ఏంటి తెలిసిన? పెళ్లి రోజు కోటం, దినం రోజు కోటం, జ్ఞాపకార్థం కోటం, క్రిస్టమస్ కోటం, పండగ కోటం, ఏంటి పిచ్చి కోటాలు మొత్తం పెట్టు. తింటండి అసలు ఏం తింటో తెలిసిన? ఆడి పెళ్ళం పుట్టినరోజుకి ఒక వెరైటీ పెడతాడు. ఆడి కొడుకు పుట్టినరోజు అయితే ఇక మేకే, ఏపుడే తెగాల్సిందే. పిచ్చి తిండండి, కంటికి నచ్చిన తిండి. పరిశుద్ధులు మాకేం నేర్పారు తెలిసిన? పంచభక్ష పర్వణాలు పెట్టిన హాఫ్ ప్లేట్ సగం కడుపుతో లేకపోతే నేర్చుకునేవాడండి. మా పరిశుద్ధులు ఏం చేసేదా, మా ఎదురు నుంచొని అన్నం పెట్టి ఈడు ఎంత తింటాడో చూసేవాడండి. అన్నం పెట్టేవాడు, తిను అనేవాడు. ఏందిరా అయ్యగారు తినన్నాడు, మంచి మాంసం కూర పెట్టాడు, రొయ్యలు పెట్టాడు, చేపలు పెట్టాడు, ఇన్ని పెట్టి తిని ఉంటుండో అని అటు చూసుకునేవాళ్ళు. వామ్మో ఎందుకు వచ్చిన గోళ నాయనో. సగం తినేవాళ్ళం అండి, కొద్దిగా ముట్టుకొని విడిచిపెట్టేసేవాళ్ళం అండి. నా పక్కన ఒక దైవజనుడు వచ్చాడండి. నేను ఆ దైవజనుడు ఇద్దరం కలిసి కూర్చున్నాం భోజనానికి. మా అయ్యగారు మాకు వాక్యం చెప్పి ఉపదేశం బోధించి మమ్మల్ని కట్టిన పరిశుద్ధులు దైవజనులు ఏం చేశారంటే, ఆయన వడ్డిచ్చాడు. మా దగ్గరికి వచ్చి నుంచున్నాడు, వడ్డిచ్చాడు. కళ్ళు నల్లగా అయిపోయి బక్కసిక్కిపోయి ఎండిపోయిన ఆయన ప్లేట్లోనేమో పెరుగన్నం వేసి కొంచెం ఇంత పప్పు వేసి కొంచెం కూర వేసి మా అయ్యగారు పెరుగన్నం వేసి పెట్టాడు. నాకేమో రొయ్యలు వేసాడు, చేపలు వేసాడు, మంచిగా కూర దిండుగా పెట్టి అన్నం వేసి అయ్యా తిను అన్నాడు నన్ను. పక్కన కళ్ళన్నీ మాసిపోయి నిద్ర లేక ఎండిపోయి పీనిగైపోయినోడికేమో పెరుగన్నం వేసి ఇంత ముద్ద వేసి ఇంత పప్పు వేసి కొంచెం వేసి అది తిన్న తర్వాత వెంటనే నువ్వు పెరుగన్నం తినయ్యాయని ఆయనకేమో పెరుగన్నం వేసాడు, నాకేమో ఇంతలా మొక్కలు గిక్కలు దిట్టంగా వేసి పెట్టాడు. నాకు డౌట్ వచ్చింది. నేను ఆయన ముఖం చూసా. ఆయన ముఖం చూస్తేనేమో నల్లగా అయిపోయి ఉన్నాడు, పీనుగా అయిపోయినా, ఆయనకేమో పెరుగన్నమా. నాకేమో అంటే నేను దిట్టంగా తిండిపోతుని ఒక తిండిపోతు మొహోడా తినిసావరా, నువ్వు తిండి కోసమే పుట్టావురా, ఈడు ఎండిపోయి ఆత్మల కొరకు అంగలార్చేవాడికి అన్నం ఉండదురా, ఇంతే ఉంటుందని చూపించాడండి. విషయం ఏంటి చెప్పనా? ఆ దృశ్యం 3 నెలలు దిద్దుబాటు చేసుకున్నాను నేను. ఆ దృశ్యం 3 నెలలు నా బతుకుని కడుక్కున్నానండి. 3 నెలలు ఏడ్చుకున్నాను నేను. తర్వాత అర్థమైంది దాని భావం. అర్థమైందండి. ఇప్పుడు మామూలుగా ఊరి మీద శాస్త్రం ఏమైనా ఉంటుంది, వదక తీసుకెళ్ళే వాళ్ళని ఏం చేస్తారు దిట్టంగా. ఇప్పుడు మేపి సేవకులంతా ఎక్కడికి, ఏమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇక మీరు తిప్పబడ్డమే, నాకు తెలియదు. ఇక అరే ఏ కోటను చూడు, తిండి కోటలే, ఏ కోటను చూడు
దేవుని కృపను బట్టి ఉపవాస కోటాలు తప్ప మా సేవలు తిండి కోటాలు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక దైవజనుడిగా చూసారా, ఆదికాండం కంటే ఒక ముక్క చదువు నన్ను ముగించేస్తాను. మీ కన్నులు తెరవబడుననియు, కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఇప్పుడు చూడండి ఎట్ట చూపిస్తున్నాడు చూసారా. ఇక మీరు దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎవరికి తెలుసు అంటే ఈ విషయాలన్నీ దేవునికి తెలుసు. ఇప్పుడు ఎవరు చూడండి సేవకు వచ్చినప్పుడు బక్కసిక్కి ఏనుగులాగా పీనుగా అయిపోయి ఉంటాడో, ఇక సేవ ముదిరిన తర్వాత ఉంటారంటే నున్నగా పౌడర్లు గేవుడర్లు సెంట్లు సోళ్ళు. అసలు వాడు సెంటు కొడితే కిస్మని కొడితే అక్కడ 1/2 కిలోమీటర్ వస్తుంది వాసన అని. చూసారా, బ్రాండ్ పేరు కూడా చెప్తున్నారు అయ్యగారు. మరి ఇంట్లో దాచిపెట్టి ఏమైనా కొడుతున్నాడేమో. అయ్యారా, ఇప్పుడు చెప్పండి, యేసు వార్త అండి ఆదిమ అపోస్తుల్ని ఆజ్ఞ చేత నడిపించబడిన సువార్త ప్రకటించబడినప్పుడు విశ్వాసం వచ్చింది, పరిశుద్ధులను ప్రేమించడం వచ్చింది. వాళ్ళు పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఉన్నారు, వాళ్ళు విస్తరించారు, ఫలించారు. మరి ఇప్పుడు మనం ప్రకటిస్తుంటే సంఘంలో ఈ గుణాలు చూడగలుగుతున్నామా? ఈ గుణాలు కలిగిన బిడ్డల్ని సంఘంలో మనం చూడగలుగుతున్నామా? వాళ్ళు పరలోకానికి నిరీక్షణ కలిగిన పిల్లలు, ఇదిగో ఈ దైవజనుడు, ఈ విశ్వాసి, ఈ బిడ్డ పరలోకానికి సిద్ధపడుతున్నాడు. ఒక దైవజనుడు సంఘంలో ఉన్న బిడ్డ కొరకు సాక్ష్యం ఇవ్వగలడా? చెప్పండి. ఈ రోజున మన సువార్త కల్పించబడిన సువార్త. ఎక్కువ మాట్లాడితే దేవుని దృష్టికి నువ్వు దేవదూతలాగా ఉంటావని చెప్పే సువార్త. నువ్వు సూపర్గా ఉంటావు, నీ తలకు నల్ల రంగు అయితే ఎర్ర రంగు వేసుకోవచ్చు, అంతేనయ్య గారు. తెల్లగుంటే ఇబ్బంది ఉంటుందండి, ఎర్ర తీసుకున్నారా? ఈసారి నలుపు తీసుకోండి. యెజబెల్ ఆత్మ, యెజబెల్ ఏ రంగులు వేసుకుంది? రంగులు వేసుకునే దెయ్యం ఎవరిదే? యెజబెల్. మానరండి. 2 తెల్లగొత్తే నీ సొమ్యం పోయింది, నీకేం ఊడిపోతే కడిపోతాయా? ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి మళ్ళీ నువ్వు? ఎవరు అంక చూడాలా? ఎవరు చూడాలి? నీ అంక నా అంక? మన సౌందర్యం ఆత్మ సంబంధంగా దేవుడు ఆకర్షించే సౌందర్యం చేత అలంకరించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలాంటి కృప ఆదిమ అపోస్తులకి ప్రభు సంఘంలో ఇచ్చాడు, మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మీలో ఎవరైనా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు